కోసం ఆ దేవుడే సృష్టిని చేశాడు చూడు, నీ కోసం ఆ యేసునే బలిగా ఇచ్చాడు చూడు. నువ్వంటే తనకెంతో ఇష్టం, నువ్వు బ్రతకాలనే సృష్టిని God loves you, God wants you. నీ కోసం ఆ దేవుడే సృష్టిని చేశాడు చూడు, నీ కోసం ఆ యేసునే బలిగా ఇచ్చాడు చూడు.
ఏర్పాటు చేయడానికి గల కారణం అది దేవుని కుమారుడు మా సహోదరుడు మరి పౌలు గారు ఈ కార్యక్రమాన్ని ఎక్కడో గైరుపేట ఆయా ప్రాంతాలన్నీ చెప్పడం జరిగింది. చుట్టూ తిరిగి మళ్ళీ మొత్తానికి మీ మీద ప్రేమతో మీ మంచి వాక్యాన్ని ప్రకటించబడాలని ఈ అమూల్యమైన కార్యక్రమం ద్వారా ఏ కొద్ది మందికైనా ప్రేమతో వచ్చినట్టు వారికి దేవుని టేస్ట్ ఏంటో తెలియాలి, దేవుని ఉనికి ఏంటో తెలియాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. మీరు శ్రద్ధగా వినండి. తొందరగా కాక, కేకలుగా కాక, గోలగా కాక, స్టిట్ అని నిలబడి కూర్చొని నేను గుంజీలు లేకుండా కానీ మీకు వాక్యాన్ని సావధానంగా చెప్తాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి నీ అడుగుల లెక్క నీకు తెలుసా? నీ అడుగుల లెక్క నీకు తెలుసా? అసలు అడుగులు ఎవరైనా లెక్క పెట్టుకుంటారా? అడుగులు ఎవరైనా లెక్క పెట్టుకుంటారా? చెప్పండి. లెక్క పెట్టుకోవాలని అసలు ఆలోచనే రాదు. ఉన్నాయి కాబట్టి, కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ నడిచేస్తుంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని అడుగులు వేస్తాము, మంచిగా వేస్తాము, చెడ్డకి వేస్తాము, తిట్టడానికి వేస్తారు, పెట్టడానికి వేస్తారు, ఎందుకు వేస్తారో మొత్తం అడుగులు వేస్తూనే ఉంటారండి. కుక్కన్నా అలసిపోయి కొంచెం కాలు పై కట్టి పడుకుంటుంది, కానీ మనిషి ఇంకా అలా నడుస్తూనే ఉంటాడండి. కొంతమంది నిద్దట్లో కూడా నడిచేస్తుంటారు. అలవాటు ఉందని అలాగే చెప్తుంటారు. ఎందుకంటే కాళ్ళు ఇచ్చి ఆగటం లేదంటారు పిల్లల్ని చూసి. నువ్వు ఆగేవేంటి? సరే చిన్నవాడు ఆగలేదు, వయసు వచ్చింది నువ్వు ఆగేవా? ముసలితనం వచ్చింది నువ్వు ఆగుతున్నావా అడుగులేయటం? ఏమండి, ఎవరన్నా చూస్తున్నారు లేదు, ఎవరికి తెలియకూడదని స్టడీ చెప్పిడు లేకుండా గోడ ఎక్కేస్తావు. నువ్వు స్టడీ చెప్పిడు లేకుండా చెట్టు ఎక్కేస్తావు. నెమ్మదిగా కంచి తీసి నెమ్మదిగా వెళ్ళిపోతావు. నువ్వు అడుగులు నువ్వు లెక్క పెట్టుకోవు. నువ్వు ఏ సందులోకి వెళ్ళిపోతున్నావు, ఏ చెట్టు కిందకి వెళ్ళిపోతున్నావు, ఏ చోటుకి వెళ్ళిపోతున్నావు, బండి మీద వెళ్తున్నావు, ఇన్ని విధాలు నడుస్తున్నప్పుడు అడుగుల లెక్క మాకేం తెలుసండి? అడుగుల లెక్క మనకు అవసరత లేదు. ఉందా? సరే, ఇంకోటి, మనకు తల వెంట్రుకలు ఉన్నాయి, వాటికి లెక్క ఏమన్నా మనకు తెలుసా? టైటిల్ పెట్టి నేను ఏమైనా లెక్క పెట్టుకున్నానా? రెండు లెక్క పెట్టుకోలేదు. అడుగులు లేదు, ఇది లేదు. మరి ఏంటి అడుగులు లెక్క తెలిసి అన్న తర్వాత మనం ఏంటి నేర్చుకోవడం అంటే అడుగులు వేయటం నేర్చుకోవాలి. అడుగులు వేయటం. మరి ఇప్పుడు దాకా నడలేదు ఏంటండి? బ్రహ్మాండంగా నడుస్తుంది. మా అమ్మాయి ఇంకా బాగా నడుస్తుంది. కాలేజీకి వెళ్ళే అమ్మాయి ఇంకా బాగా నడుస్తుంది. ఆ పేట కన్నాలు శుభ్రం కన్నాలు ఇడేసుకున్నాడు కూడా అడుగు బాగా నడుస్తాడు అనుకుంటున్నారు. ఎవరన్నా అడగలు ఏంటో అన్ని జాగ్రత్తగా కనిపెట్టేవాడు ఉన్నాడు. ఆయనే మన తండ్రి. ఆయన ఎవరండి? మన తండ్రి. తల్లిగా నీకన్నా తెలియదంటే పిల్లలు కొడతాడు భర్త. ఆడబిడ్డ ఏం చేస్తున్నాను ఎక్కడ కనిపెడతారు? కన్యకునితో పురుషుని యొక్క జాడ ఎవరికి తెలియదు అంటారు. మనసేపు సులభంగా చెప్తున్నారు. బండ మీద సర్పం వెళ్ళిపోయింది అనుకోండి, దానికి కూడా బండ మీద జాడేమీ తెలియదు. అంచేది అమ్మాయి ఎక్కడ పోతున్నాడు, అబ్బాయి ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరెక్కడ అడుగులేస్తున్నారో మాకు ఏం తెలుసండి. మేము ఇంటికాడే ఉన్నామండి, ఇక్కడే ఉన్నామండి. ఈ పిల్ల ఎలా చేసిందని నేను అనుకోలేదండి. ఇంతవరకు మోసగిస్తుందని నేను అనుకోలేదండి. అలా బాధపడుతుంటాం మనం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఉన్న విషయాలు చెబుతున్నప్పుడు అది వాస్తవం కాబట్టి చెబుతాను. వ్యర్థమైన మాట ఏది కూడా చెప్పం. ఎందుకంటే దేవుడికి అడుగులు లెక్క, మాటలు లెక్క, తల వెంట్రుకలు లెక్క, ఆలోచనలు లెక్క. ఇది లెక్క లేదు అని అనటానికి వీల్లేదు. లెక్క లేదని కూడా ఒకడు మనిషి ఒకడే. పారా నువ్వంటే నాకు లెక్కలేదు, నువ్వంటే నాకు లెక్కలేదంటాడు. అంటే ఇది ఏమైపోతున్నాడు, మెంటల్గా ఏమైపోడో తెలియకుండా ఎవడో లెక్కలేదని తిరుగుతాడండి. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న సావక బ్రతికిన వారు 850 కోట్ల మంది నా లెక్కలో ఉన్నారు. మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టి పంపించాను. నువ్వు లెక్క లేకుండా అంత చేతితో పట్టుకొని వెళ్ళి ఆ కొండో దెబ్బలో జడబేడలో తెచ్చుకుంటావు.
ఆవిడేం లెక్కెడుతుందా? ఇలా లెక్కటి అది మాయ చేస్తుందో చర్చిలో పడిచేస్తుందో ఏదో ఆవిడ చేస్తుంది, మనల్ని మాయ చేసేసి లెక్క ఉంటుందండి. బాబు నాకు ఇంత గుండుగా వచ్చింది అనుకుంటా, కానీ ఎన్ని ఎంటుకలు ఊడిపోయాను ఎవరికీ తెలుసా? తెలీదు. ఆఖరికి పిలక అయిపోయి అందమంతా పోయి ముఖం ఇలాగా అలా ఉన్నప్పుడు ఈ దేనికోసం తబేలాల కోసం ఆలోచించావు, కానీ నీ తల వెంట్రుకలు ఇచ్చిన దేవుని కోసం ఆలోచించావు. ఎందుకు దేవుడు ఇలాంటి విషయాలు రాయించాడా మీరు కల్పించి చెబుతున్నారంటే, కల్పించి ఎప్పుడు చెప్పము, వాస్తవాలనే దేవుని గ్రంథం ద్వారా మనం చెప్పాలి. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని ఒక ప్రత్యేకతను కలిగించి ఒక ఉన్నతమైన తన రూపాన్నిచ్చి ఒక మనిషిగా దేవుని కుమారుడిగా లోకమందు ప్రవేశపెట్టి, అలా ప్రవేశపెట్టబోయే ప్రతి మనిషిని తల్లి గర్భములో ప్రతి అవయవాన్ని నిర్మాణం చేశాడు. అందులో ఒక అవయవం కోసం టైటిల్ మేము పెట్టాం. ఉన్నాయి కూడా అక్కడక్కడ మచ్చుకు చెబుతున్నాం. లేదా చెవి గురించి ప్రత్యేకంగా పాఠం చెప్పాలి. చెవికి స్పెషలిస్ట్ డాక్టర్ కాదు, ఈఎన్టీ అని 3 ఆటలు కలిపి ఒక డాక్టర్ ఉంటాడు. జనరల్ డాక్టర్ అని అన్నిటికీ కలిపి ఒక డాక్టర్ ఉంటాడు. నేనే డాక్టర్ అని బోర్డుని చూడండి, అన్ని వ్యాధులకి చూసేస్తాను అంటున్నాడు. ఆఖరి నన్ను మన కాకినాడ జనరల్ హాస్పిటల్ పంపించేస్తాడు. అడిగి ఏం తెలియదు కదా, అన్ని వేళలా చూడబడి అని ఉంటుంది బోర్డు. దేని గురించి స్పెషలిస్ట్ కాదు. దేవుడు అన్ని విషయాల్లో ఆరితేరిన వాడు స్పెషలిస్ట్. అంచేత గుండె పనితీరు తెలుసు, కిడ్నీ పనితీరు తెలుసు, జీర్ణాశయం పనితీరు తెలుసు, చెవులు పనితీరు తెలుసు, నాలుకకి ఏం కావాలో తెలుసు, చెవులకి ఏం కావాలో తెలుసు, కనులకి ఏం కావాలో తెలుసు. అంచేతే వారికి అవసరమని ఉపయోగకరమైన ప్రతి ఆహార పదార్థాలను నిర్మించాడని మన ఉదయం పాఠంలో విన్నాం. ఈ అవయవాలు, కన్ను బాగుండాలి, చెవి బాగుండాలి, అవయవాలు బాగుండాలి, లోపల అరుగుదల ఉండాలని ఎన్నో పదార్థాలు ఇచ్చాడు. అవన్నీ కనిపెట్టి వాళ్ళు తింటున్నాడు. అయితే ఈ అవయవాలన్నీ నిర్మించింది ఎవరు? దేవుడు. ఇన్ని అవయవాలు ఎందుకండి? అయితే దేవుడు తాటికాయలాగా ఒక టోపీ వచ్చి పంపించచ్చు కదా. ఆ చెట్టు మీద తాటికాయ టుబ్బుకు మాడుతుంది. దానికి ఎన్ని ఉంటాయి ఏంటి? తలలు, కాళ్ళు, చేతులు ఉంటాయా? అది పదార్థం. నా కుమారుడు పదార్థం కాదు, ఒక ఆకారం కావాలి, ఒక రూపం కావాలి. దానికి చెవులు ఉండాలి, దానికి కన్నులు ఉండాలి, దానికి ముక్కు ఉండాలి, దానికి ప్రతి అవయవం ఉండాలి. అవయవాలు ఉండడమే కాదు, ప్రతి అవయవానికి ఒక్కొక్క పని, ప్రతి అవయవానికి ఒక్కొక్క పని. మనకు ఆటోకే పని ఉంది, కారుకే పని ఉన్నది. నువ్వు ఆటో ఉన్నా, కారు ఉన్నా, నీకు కాలు లేకపోతే అవన్నీ సున్నా. కాలు లేకపోతే నీకు విమానం ఉంటే సుఖం ఏంటి? ఏడు చెప్పండి, నిన్ను మళ్ళీ తోడెట్టాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, కారు కొనుక్కున్న అయ్యగారి కంటే కాళ్ళు ఉన్నా నువ్వు గొప్ప. కాళ్ళు ఉన్నవాడు అతనే గొప్పే, కానీ నా కారు అండి, షిఫ్ట్ అండి, ఇదండి ఏదో చెప్తుంటారు వాళ్ళు. ఇవే చెప్పాలి. దేవుడు నాకు 2 కాళ్ళు ఇచ్చాడు. సువార్తకు మరి ఇప్పుడు బండి లేదు, ఎలా వెళ్ళాలి? సైకిల్ మీద వెళ్ళాలి. సైకిల్ ప్యాచ్ పడిపోతే ఎలా వెళ్ళాలి? కాలు మీద వెళ్ళాలి. కాలు పని చేయడానికే కదా ఇచ్చాడు. అంచేత నడిచి కూడా వెళ్ళిపోతుంటాం సువార్తకి. నడిచైనా వెళ్ళిపోవాలి. ఎవరు బండి ఇస్తారా, ఎవరు లిఫ్ట్ ఇస్తారా, ఎవరు ఏం చేస్తారా కాదు. అవయవాలు ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి. పాటలు పొందుపరిచారు ఆయన. అవయవాలు ఇచ్చినటువంటి దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? పొడుగ్గా ఉంటావనా? సినిమా యాక్టర్లా ఉంటావనా? కాదే. కాళ్ళుతో ఏదో పని ఉంది ఆయనకి, చెవులతో పని ఉంది. అలాగని ఏ అవయవమైనా కనబడన, కనిపించలేనిది, లోపలున్నవి అన్ని అవయవాలు అవసరమని చేశాడు ఆయన. చూస్తారా? మళ్ళీ చూద్దాం మాట. మరలా ఎన్నప్పుడు చెప్పిన తర్వాత చూడండి. 139వ దావీదు కీర్తన 16వ వచనం చూడండి. ముందు, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. అవయవాలు, అవసరతలు, అవయవాలలో ఉన్న తేడాలు, మనిషి జన్మ యొక్క పరమార్థం, మానవ నిర్మాణం యొక్క రహస్యం అన్ని ఎరిగిన దావీదు మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. ఆయన పాడిన కీర్తన, ఆయన మాటలు చూడండి. నేను పిండమనై ఉండగా
పిండగ అంటే అప్పటికి ఏమన్నా కాళ్ళు చేతులు ఉండవు. పిండం అంటే ఒక రక్తపు ముద్ద. తల్లి గర్భంలో 3 నెలలు 4 నెలలు ఆ స్థితిలో ఒక ముద్దగా ఉంటుంది, రక్తపు గడ్డగా. అప్పుడు చూశాడంట ఆయన. అప్పుడు చూశాడు నిన్ను, అప్పుడు చూశాడు నన్ను. ప్రపంచంలో ఉన్న వారందరినీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన చూస్తేనే నీకు ఆకారం పడుతుంది, లేకపోతే నీకు గర్భస్రావమే. లేకపోతే భూమి మీదకి రావు. ఆయన చూడాలి. ఆయన చూశాడు, దావీదుని చూశాడని ఒప్పుకుంటున్నాడు. నీకు అర్థమైతే నువ్వు ఒప్పుకుంటావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవేనయ్యా. నేను పిన్నముగా ఉన్నప్పుడు నువ్వు చూసావు, నీ కన్నులు చూశాయి. ఆయన చూడాలి. ఆయన చూస్తేనే నీకు ఆకారం వస్తుంది. ఆయన ఆకారం ఇవ్వకుండా భూమి మీదకి వచ్చిన తర్వాత ముసలోళ్ళు, అమ్మమ్మ, నాన్న వాళ్ళు ఒత్తడానికి అవయవాలు ఉండవు. మరి దేవుడు చేసాడు కాబట్టి. ఆవిడ ముక్కు ఎలా ఉందో చూడు, అమ్మమ్మలో ఉంది, తాతయ్యలా ఉందని తెగ మురిసిపోతుంది. దేవుడు ఎంత తెలివైనట్టు వాడంటే ఆ ముక్కు ఏదో నాన్న ముక్కు పడేసాడు. ఎంత ప్రేమ పెరిగిపోద్దో. బాబు వీడు తాతయ్య పోలికండి అంటే ఆడికి ఎంత ప్రేమ పెరిగిపోద్దో, ఇతనికి ఎంత ప్రేమ పెరిగిపోద్దో. అలా ఉండాలనుకున్నాడు దేవుడు. చాలా మేధావండి నిజంగా. ముఖ చాలా ఆశ్చర్యమైన మీద. అలాంటి టైప్, అలాంటివి జెరాక్స్ టు జెరాక్స్ అనమాట. తల్లిని చూస్తే బిడ్డను చూడవలసిన అవసరం లేదు, బిడ్డను చూస్తే తల్లిని చూడవలసిన అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఆ జెరాక్స్ కాపీ దగ్గరికి సెంటర్ దగ్గరికి వెళ్ళాడు. బాబు జెరాక్స్ తీయంటే ఏం చేస్తాడు? కలర్ జెరాక్స్ తీయమంటే కలర్ జెరాక్స్ సేమ్ టు అందులో ఒరిజినల్ ఏంటో డూబీ ఏంటో తెలుసుకోలేం. సంతకం ఆ గ్రీన్ సంతకాన్ని మనం కనిపెట్టలేనంతగా ఉంటుంది. ఎవరో కొంచెం ఎక్స్పెక్ట్ ఉన్న వాళ్ళు అయితే బాబు ఇది ఒరిజినల్ పక్కన పెట్టుకోండి, ఇది కూడా అలా ఉంటుందా? అలా చేసుకొచ్చాడు దేవుడు ప్రతి ఒక్కరిని. ఎందుకు అలా చేస్తున్నాడు ఈ కార్యక్రమాలంటే, భూమి మీద దేవుడు నిర్మిస్తున్న ప్రతి మానవ నిర్మాణములో ప్రతి అవయవం అవసరము అనుకున్నాడు. అందులో కాళ్ళు, అందులో చేతులు, అందులో కన్నులు, పొట్ట లోపల భాగాలు, పై కనిపించే భాగాలు. వినాలండి, మన గురించి చెప్పే వివరణ అండి. ఎవరెవరి గురించి ఎక్కడెక్కడికో పోయి ఎన్నెన్నో సినిమాలు చూసి ఎవరి గురించి అంటుంటాం మనం. కానీ దేవుడు మన గురించి చెప్తున్న చరిత్ర ఇది. ఆయన మనల్ని చూసి అప్పుడు ఏం చేస్తున్నాడట? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. భూమి మీదకు వస్తున్న ప్రతి మనిషి యొక్క దినాలు, అతనికి పడుతున్న అవయవ నిర్మాణం అన్నీ వ్రాసుకుంటున్నాడంటే దేవుని గ్రంథంలో. ఏ దినాన్ని నా కుమార్తెకి 2 మెడ పక్కని 2 మచ్చలు చెవులు పడ్డాయి, 2 కాళ్ళు ఏర్పడ్డాయి. అప్పుడు చిన్న పిల్లలు మొక్కలు వేసేటప్పుడు వాళ్ళ మొక్కల దగ్గరికి వెళ్ళి ఇవాళ ఆకులు వచ్చేసాయి, ఇవాళ ఎలాగ వచ్చేసినారు దాని చుట్టూ తిరుగుతుంటుంటారు. ఎదిగిన తర్వాత మనకు పెద్ద లెక్క ఉంటుంది అనుకోండి. చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. నా మొక్క అప్పుడే ఎలాగైపోయింది, నా మొక్క ఎక్కడ. ఇప్పుడు మొక్కల మీద దృష్టి లేదు ఎవరికైనా. సెల్ ఆన్ చేసి ఇచ్చేసారు, సెల్ ఫోన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎవరు ఇదివరకు చిన్నపిల్లలు ఆ మొక్కని ఇదని ఏదో చేసేవారు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. చిన్నపిల్లలు సైతం సెల్ ఆన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళ పని ట్రైన్లో ఉన్నా సరే అమ్మ పని అమ్మ చూసుకోవచ్చు, నాన్న పని నాన్న చూసుకోవచ్చు, పిల్లోడి పని పిల్లోడు చూసుకోవచ్చు. మరి దేవుడి పని ఏంటి? నీ వైపే చూస్తున్నాడు, నీ నిర్మాణం ఎలా అవుతుందని. ఆ నిర్మాణం అవటములు ఈ అవయవాలన్నీ ఏర్పాటు చేస్తున్నాడట. 13వ వచనం, నా అంతరింద్రములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి. ఎవరికైనా భయం కలుగుతుందని మన ఆకారం చూస్తే ఏమంటే భయం కలుగుతుందా లేకపోతే సంతోషం కలుగుతుందా? మనకి తెగ సంతోషపడిపోతుంటాం, మెలికలు తిరిగిపోతుంటాం. మనం దావీదు గారు భయపడిపోతున్నారట. మనం ఏం చేస్తుంటాం? ఇదేంట్రా వాళ్ళ మెలికలు తిరిగిపోతుంది ఏంట్రా బాబు, తెగ సంబరపడిపోతున్నాయట. ఊరికే పరిగెట్టుకు ముందుంది అసలైన పండగ. నువ్వేదో ఇప్పుడు కాళ్ళు నిదానం ఉన్నాయనుకో, తర్వాత వంగిపోతాయి. అంతే కదండి, అలాగంటారు. అలాగే జరుగుతుంది.
కానీ ఇక్కడ దేవుడు చూసినట్లయితే, దేవుడు చూస్తూ దేవుడు అవయవాలను ఇస్తూ ఇంత చక్కగా చేస్తున్నాడు, ఆశ్చర్యంగా కలుగుతుంది, భయం కలుగుతుంది. అంటే ఒక్క చిన్న నీటి కణం ఇంత ఆకారం దాల్చుకోవడానికి కారణం దేవుడు కదా. తండ్రి నుండి ప్రవేశించిన చిన్న కణానికి ఇంత ఆకారాన్ని ఇస్తుంది దేవుడు కదా, అమ్మ కాదు. తండ్రి నుండి ఒక కణము, తల్లి నుండి మరో కణము, రెండు సెట్ అయిన తర్వాత దాని నిర్మాణాన్ని ఏర్పాటు చేసేవాడు ఎవరంటే దేవుడు. చేత ఆశ్చర్యమును భయమును పుట్టుచున్నది అంటున్నాడు. ఎందుకు భయం పుట్టింది? లేఖనాలు అర్థమయ్యాయి. పాత జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. రాజును కాదా అని గర్వించలేదు, దేవుని చిత్త ప్రకారంగా ఆలోచిస్తున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. నువ్వైతే ఏమంటావు? పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, వాళ్ళ దయ వల్ల, ఆ అయ్యగారి దయ వల్ల, ఆ గురువు గారి దయ వల్ల. అమాయకత్వం అండి, వాక్యం తెలియక. దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఈ నిర్మాణ ఆవిర్భావాన్ని జరిగించి ఈ లోకమందు ప్రవేశపెట్టక ముందే నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఈ దినాన పుట్టాలో, ఎన్ని దినాలు ఉండాలో, ఎప్పుడు ముగించాలో, ఎప్పుడు తిరిగి వెళ్ళిపోవాలో అనే ప్రారంభ ముగింపులన్నీ వ్రాసుకుంటున్నాడు నీ తండ్రి, నా తండ్రి దేవుడు. అర్థమైందండి? లేకపోతే మనం ఎప్పటి వారు ఇక్కడ ఉన్నవారంతా ఏళ్ళ పుట్టి నీ కొడుకు 5 సంవత్సరాలు అయింది, ఒక 50 సంవత్సరాలు అయింది, ఇంకొక 40 సంవత్సరాలు అయింది, ఆవిడకి ఒక 60 సంవత్సరాలు అయింది. అంటే ఆవిడ ఈ తరములోనే పుట్టాలని దేవుడు అప్పుడు రాసుకున్నాడు. ఎవరెవరు ఏ తరానికి రావాలి, ఎవరు ఎవరికి పుట్టాలి, ఎన్ని దినాలు ఉండాలి, ఎంత కాలం ఆయుష్కాలాన్ని అనుభవించాలి, ఏమేమి పనులు చేయాలి, ఇచ్చిన అవయవాలతో ఏమేమి చేస్తున్నారు, చాలా లెక్క ఉంది. ఇంకా నేను తక్కువ చెప్తున్నాను. చాలా బైబిల్లో చాలా సందర్భాలు మన మైండ్లో ఉంటే ఇంకా ఎక్కువ విషయాలు మన మైండ్ పట్టదండి. దేవునికి అంత ప్రేమ ఉంది. అందుకని ఈ తరములో ఇప్పుడు పుట్టావంటే ఆదాము ఎప్పుడు వాడు, మోసే ఎప్పుడు వాడు, నువ్వు ఎప్పటి వాడు. ఆదాముకు కాళ్ళు ఉన్నాయి, నీకు కాళ్ళు ఉన్నాయి. ఆదాముకి పని ఇచ్చాడు, నీకు కూడా దేవుడు పనే ఇచ్చాడు. అందుకే 2వ అధ్యాయములో ఎఫెసీ పత్రిక 10వ వచనంలో ఏమంటున్నాడు? మరియు మనము వాటి యందు నడుచుకొనవలెనని, మనం నడుచుకోవాలట, నడుచుకోవాలని ఇచ్చాడు. ఈ ఆకార ఆవిర్భావంలో ఈ అవయవాలు కానీ ఈ జీవితాన్ని కానీ నడుచుకోవాలని, నడవవలనని ఇచ్చాడు ఆయన. అది గుర్తించుకోవాలి. కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు సినిమా యాక్టర్గా వెళ్ళిపోయి తెగ వేసేస్తున్నారండి. ఒక ఆవిడ రాత్రి ఎప్పుడో చల్ల అని చేస్తే, ఇప్పుడు నేను ఎప్పటికైనా మా నాన్న హీరోగా చూడాలనుకున్నాడు, ఇవాళ మా నాన్న లేడని ఏడిచేస్తుంది. హీరోయిన్ అయిపోయిందంటే ఆవిడ సగం సగం బట్టలు వేసుకొని హీరోయిన్ అయిపోయి ఏడిచేస్తుంది. ఇవాళ మా నాన్న ఉంటే ఎంత సంతోషపడు, అతనికి ఎంత పిచ్చో చూడండి. నా కుమార్తె హీరోయిన్ అయిపోవాలి, ఎన్ని యాక్టింగ్లు చేసినా పర్లేదు, ఏ టయానికి వచ్చినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, పెద్ద హీరోయిన్ అని చెప్పుకోవాలి. దేవుడు అలా అనుకోలేదు. నా పిల్లలు ఎలా ఉండాలనేది దేవుని సంకల్పంలో రాసుకుంటున్నాడు. మరియు మనము వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచాడట. సత్క్రియలు. సత్ అనగా సత్యం, సత్యం అనగా వాక్యం, వాక్యం అనగా నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17 వచనంలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నారు, దేవా నీ వాక్యమే సత్యం. ఇక్కడ అంటాడు సత్క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై. ఏ పనులు చేయడానికి వచ్చామట? సత్క్రియలు చేయటానికి వచ్చిన వారి మని ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు. ఏ పని లేదని నువ్వు తిరుగుతున్నావు. ఒరే లేఖనాల పరిశోధన కన్నా రారా అంటే నాకు పని ఉందని అబద్ధం చెప్పి ఇంటి దగ్గర తిరుగుతున్నావు. ఈ విషయం తెలియకుండా నిన్ను అడ్డగించింది అపవాది. ఆడ తరపున ఉన్న వారిని కూడా అడ్డగిస్తుంది అపవాది. ఎందుకని?
వెళితే నువ్వేం పని చేయాలో, నీ అవయవాలు ఏంటో, నీ అడుగుల లెక్క ఏంటో అన్నీ చెప్పేస్తారు. చెప్పేస్తే నువ్వు మారిపోతావు కదా. మారిపోతే నీ పీకికి ఉరేసేది ఎవరు? ఉరి పెట్టేది నేను, బ్రతికించేది దేవుడు. అందుకే దేవుడు బ్రతికించడానికి ఇలాంటి టైటిల్ వేస్తున్నాడు ఆయన. ఉదయకాల టైటిల్, బ్రహ్మాండమైన టైటిల్ ప్రసంగాన్ని విన్నారు. నీ అడుగుల లెక్క గురించి చెప్పే రెండో టైటిల్లో దేవుడు ఏర్పాటు చేసిన అవయవాలకి, జీవితానికి ఇచ్చిన పని ఏంటో తెలుసా? ముందుగా సిద్ధపరిచాడట. నాకు ఇంకా పని లేదండి, ఉద్యోగం రాలేదండి, అపాయింట్మెంట్ రాలేదండి, పర్మనెంట్ అవ్వలేదండి, సోమవారం జాయిన్ అవ్వమన్నారు, సాయంకాలం డ్యూటీ అంటున్నారు. ఆడ మనిషిని ఎలాగా, మగ మనిషిని ఎలాగా? సాయంకాలం డ్యూటీ అయినా పర్లేదు, ఉదయం అయినా పర్లేదు, డ్యూటీయే కావాలి నాకు. దేవుడు ఒక డ్యూటీ నీకు ఇచ్చాడు భూమి మీద. పని లేదన్నావు గనుక అపవాది పిచ్చి పిచ్చి ప్రతి పనుల్లో నిన్ను త్రిప్పుతుంది. సమాజానికి శ్రేయస్కరమైన శ్రేయస్సు లేని ప్రతి దానిలో నిన్ను దింపుతుంది. లేకపోతే ఈ వయసులో నలుగురికి అధికారమా? నీకేం తెలుసా? నువ్వు ప్రజలను పాలించగలవు? దైవజ్ఞానం ఏమైనా తెలుసా? సాటి మనిషిని ఏమైనా ప్రేమించగలవా? సహకరించగలవా? సాయం చేయగలవా? ప్రేమ చూపించగలవా? ఆదుకోగలవా? శ్రమలలో సేద తీర్చగలవా? దేవుని జ్ఞానం తెలియాలి. దేవుని జ్ఞానం తెలిసిన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, దేవా నీ వాక్యమే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠింపచేయి, నీ పనిలో ఉండేటట్టు చేయి. ఆయన పని గురించి తెలియాలంటే ఇక్కడికి రావాలి కదా. అందుకే మీరు రండి అమ్మా, మీరు రండి. లేక మా ఊర్లో లేదా, మాకు వాక్యం లేదా, మీరు చెప్తే మాకు తెలియదా? అలాగని ఎందుకు అనుకుంటున్నావు? వాక్యం మీరు వండు ఉడకబోసుకున్నట్టు ఉండదు దేవుని బోధ. వాస్తవాలు చాలా హైలైట్గా ఉంటాయి. మాకు వచ్చి చికెన్ అంటే నీ చికెన్, నీ బిర్యానీ ఎలా వండుతావో తెలుసు. దేవుని దగ్గరికి రా, ఎలాంటి రుచైన పదార్థాలు పెడతాడు ఆయన. నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నుండి చూస్తున్నాడంటే అది చాలదా దేవునికి నీ మీద ఉన్న ప్రేమ? గర్భములో ఉన్న నాటి నుండి, భూమి మీదకు వచ్చిన నాటి నుండి ముదుగు వచ్చేటంత వరకు అదొకటి తెలుసు. నన్ను ముదుగు వచ్చే వరకు నన్ను ఎత్తుకొని వాడు రాగాలు తీయడం ఒకటి తెలుసు. కానీ ప్రారంభంలోకి రండి. 44 అధ్యాయాలు ఏమంటున్నాడు? అదే యెషయా గ్రంథములో ఒక మంచి మాట చూడండి. గర్భంలో ఏం చేస్తున్నాడో చూద్దాం. 44 అధ్యాయం 2-3 వచ్చా బాగా చదవండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి 44 అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. నిన్ను సృష్టించి, నీకు ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకుంటేనే కానీ నీ నిర్మాణం చేయు. నిన్ను ప్రింట్ తీసాడంట. నిన్ను సృష్టించి ఇలా ఉండాలి నా కుమార్తె. ముందు డిజైన్ అంతా తీసాడంత, సిస్టమ్ అంతా ఆయన అరిచేతిలో చిక్కుకున్నాడు. ఏడ్రా ఎలా ఉన్నాను అనుకుంటావు? నీ నిర్మాణం, నీ అవయవాలు, నీ పని, నీ విధానం అంతా దేవుని స్వాధీనంలో అవుతుంది. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, మొదట సృష్టించాడంటే ఎలాగ ఉండాలని, ఆ తర్వాత ఎక్కడ పని చేస్తున్నాడు? ఎలాగ ఉండాలి బిడ్జి అంటాడు. పని ఎక్కడ ప్రారంభిస్తారు? ఆ నదుల్లో, ఆ కాలువల్లో, ఆ సముద్రాలలో. ఇంత నీటిలో ఎలాగ స్తంభాలు వేసారండి అని ఆశ్చర్యపోతాం. స్తంభాలు ఇలాంటి దాంట్లో, ఈ నదుల్లో ఈ గోదావరి బ్రిడ్జి ఎలా కట్టారు, ఇది ఎలా కట్టారు, అది ఎలా కట్టారు అని అనుకుంటా. కానీ నేను నిర్మాణం దగ్గరికి వస్తే ఆ నిర్మాణాలన్నీ పక్కన పెట్టి దావీదులాగా భయపడిపోవాలి నువ్వు. నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఏంటినైనా ఒక కణానికే తల, ఒక కణానికే మీసాలు, ఒక కణానికే గోళ్ళు, ఒక కణానికే కిడ్నీ, ఒక కణానికే పాదాలు, ఒక కణంలోండి ఇన్ని వచ్చాయంటే ఏంటి దేవా ఈ నిర్మాణాలు? నా ఊహకు అస్సలు అందటం లేదు. ఇంత విస్తారమైన అవయవ నిర్మాణాలు చేసావు అని అంటున్నాడు. ఇక్కడ ఎస్ఐ గారు రాస్తున్నారు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేస్తున్నాను నేను. నువ్వేమో ఎవరు లెక్క లేదని భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు అంటున్నావు నీకు సహాయం చేస్తున్నాను. ఎక్కడ? తల్లి గర్భంలో.
ఆ కాలువ దగ్గర గుక్కుని ఆ వర్షాకాలం అలా జారేవనుకో, ఎవరు చెయ్యకపోతే ఏం చేస్తావు? అది ముసలితనంలో బలహీనతలు, బీపీ, షుగర్ అలాంటి ఉన్న వాళ్ళు పడితే పరిస్థితి ఏంటి? అంతేనా? ఎవరైనా కొంచెం జారిపోయినప్పుడు లేవదీయలేదు అనుకోండి, ఏమనుకుంటాం? ఇలా పడిపోయింది కానీ నన్ను చూడకంటే వెళ్ళిపోయిందండి. ఎంత ఇదో చూడండి, అసలు ఎంత కఠినాత్మరాలు. కానీ దేవుడు సాయం చేస్తాడంటే ఎక్కడ? గర్భంలో ఎందుకండి సాయం చేయడం అంటే? గర్భంలో కూడా నీరు ఉంది. మరి గర్భంలో కూడా ఏముంది? అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ యొక్క వయసుకి అది సరిపోద్ది. ఆ స్విమ్మింగ్ పూల్లోనే ఉంటది బిడ్డ. ఆ దశ అక్కడ ప్రారంభం అవుతుంది, ఆకార నిర్మాణం. అక్కడ నుండి నీకు సహాయం చేస్తున్నాడు. అమ్మ బాప్తిసం తీసుకు ఒప్పుకున్నా కదా, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నా. ముక్కు మూసుకో అమ్మా, ముక్కు పట్టుకో అంటాం. అంటారంటరా? ముక్కు పట్టుకోపోతే ఏమవుతుంది? పాస్టర్ గారే చంపేశారని కేసేస్తారు ఇప్పుడు ఈ రోజులు బట్టి. పాస్టర్ గారే పాస్టర్ చంపేశారంటాడు. రాధమ్మన్నారు పాస్టర్ చంపేశాడంటాడు. పాస్టర్ చంపేశాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అవయవాల్లో నీరు పోకుండా. మరి ఆ పసిబిడ్డకు ముక్కు ఎవరు పట్టుకుంటున్నారు? నీరు పోకుండా. నీటిలోనే ఉంది. మరి నీటిలో 5 నిమిషాలు ఉండడు కొన్ని లోపల. ఈత వచ్చినైతే కొన్ని నిమిషాలు ఏదో ఉంటాడు, కానీ వాడికి అర్థమయ్యి మిగతా వాళ్ళకి ఏంటి చెప్పండి, అల్లిపోయి ముందే చచ్చిపోతాం మనం. 2 సార్లు టప్ప తేలుతాం, అంత మునిగిపోతాం, ఎక్కడో తేలుతాం. ఆకలి స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుగా తల్లి గర్భంలో ఉన్న, అందుకే భయపడుతున్నాడు ఆయన. నీకు ఏమైనా భయం ఉందా? హలో అని వెళ్ళిపోతున్నాను నెమ్మదిగానే, ఎవరికి చెప్పజేయకండి. నా పాట పాడేసి నా పని అయిపోయి నెమ్మదిగా వెళ్ళిపోతాం, బండి వేసుకున్నా. భయం ఉంటే వెళ్తావా? అసలు ఈ టెంట దాడతావా? అలాగ తల్లి గర్భములు ఉమ్మ నీటిలో ఉండగా నిన్ను సహాయం చేసి నిన్ను కాపాడి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా నీకు ఊపిరినిచ్చి నిన్ను ఏడ్చేవనగానే అందరికి ఊపిరి పీల్చుకుంటారు. ఆ బిడ్డ బతికిద్దిరా అని. అప్పటి వరకు సాయి బ్రతకమని రక్తములో పొర్లుచున్న నీకు బ్రతకమని ఆజ్ఞాపించాను ఇశ్రాయేలు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. నువ్వు బ్రతుకని, బ్రతుకు అన్నాడు కాబట్టి బ్రతుకుంది, లేకపోతే బ్రతుకు లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా పనులు సిద్ధపాటు చేశాడంట, సిద్ధపరిచాడట. నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, పనులు ఏర్పాటు చేశాడంట. ఇక్కడ పని లేకుండా వచ్చినట్టు ఉంది, ఏ పని లేదనుకుంటాం. అందుకని మన అడుగులు, మన నడవడిక అన్ని వ్యర్థంగా వేస్తుంటాం. అడుగులన్నీ కూడా భూమి మీదకి వచ్చి ఎన్ని అడుగులు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని నీచమైన కార్యక్రమాలకు అడుగులేస్తావు, ఎన్ని పనికిరాని కార్యక్రమాలకు పరుగులెత్తుతావు. వ్యభిచారానికి, జారత్వానికి, దొంగతనానికి, గొడవకి, స్టేషన్కి, రాజకీయానికి అన్ని విధాల పరిగెడితేనే ఉన్నాను. నువ్వు పరిగెడుతున్నావు, కానీ ఆ యాక్టింగ్ చేసే హీరోనే ఏమంటే వీడియో తీసి బాగా షూటింగ్ చేసి మనకు సినిమాగా పంపుతున్నారు అనుకున్నారు. కానీ ఇక్కడ బోధిస్తున్న నన్ను షూటింగ్ తీస్తున్నాడు, కూర్చొని వింటున్నా నిన్ను షూటింగ్ చూస్తున్నాడు, వెనక్కి తిరిగి వింటున్నా నిన్ను షూట్ చేస్తున్నాడు ఆయన. అవునా కదా? అవును. ఆ మాటలో మంచి యుద్ధం కనపడుతుంది చూడండి. 139 దావీదు కీర్తన చూడండి. నిజంగా ఈ మాటల్లో మనం ప్రతి అర్థాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యెహోవా అదే నేను చదువునన్నా, చదువు డౌట్ పడక చదువు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎంత ఒప్పుకున్నాడండి? నా గురించి అందరికీ తెలుసండి, నీకు కూడా తెలుసు, మా అమ్మకి తెలుసు, నాన్నకి తెలుసు, పక్కింటి వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు అని అంటారా? ఎవరన్నా అంటారు? ఎవరికైనా తెలుసు అని అంటారా? కానీ అందరి గురించి తెలుసు అంటారు. ఊరందరూ జాతకం నా దగ్గర ఉన్నదంట. ఊరందరూ ఆడవాళ్ళు మగవాళ్ళ జాతకాలు అందరికీ పంచి పెడుతుంటారు. వీళ్ళ కోసం ఎవరికి తెలియదు అనుకుంటా.
దావీదు ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? గత వారంలో చెప్పుకున్నాం, ప్రవక్తను పంపించాడు. నా అతను లోపల పశ్చాత్తాప బాధ ఉంది. ప్రవక్త ఎమ్మటనే వచ్చాడు, జరిగిన సంఘటన చెప్పాడు, వాస్తవాన్ని కథ రూపంలో చెప్పాడు, నిలబెట్టాడు. అమ్మరే మాట్లాడకండి అమ్మా, కూర్చోాలి సైలెంట్ గా. టైం దాటిపోతే అమ్మలేని మాటలు దాటిపోతారు. మీకు దొరకవు కదండి, ఎవరు చెప్పరు మీకు ఇలాంటి విషయాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి, మీరు కూడా అనండి, దావీదు అనుకోకండి, కాస్త మీ పేరు పెట్టుకొని అక్కడ అనుకోండి, మీరు అనుకోండి. యెహోవా మీరు అనుకోండి, బైబిల్ చదివేవారు వినేవారు కూడా మీరే అనుకోండి. మీకోసమే దావీదు అనుకున్నాడు. దావీదు ఎప్పుడో అనుకున్నాడు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం అనుకున్నాడు. ఇప్పుడు నీవు అనుకో, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అది నన్ను తెలుసుకున్నామన్న తర్వాత ఇప్పుడు నేను కూర్చుండుట. ఎవరు కూర్చుండుట? నేను కూర్చోడు. నేను మీకు మీరు కూర్చోవడం, మీరు లేవటం, మీకు తలంపులు రావటం, మీకు మనసు కలగటం, ఇవన్నీ ఎవరికి తెలుసు అని చెప్పుకుంటున్నాడు దావీదు. ఎవరికి తెలుసు అని చెప్పుకోవాలి మనం? దేవునికి తెలుసు. అయితే ఎక్కడ తప్పించుకుంటాం చెప్పండి? కూర్చోవడం తెలుసా? తెలుసు. నేనెందుకు అక్కడ కూర్చున్నాను, నువ్వు అక్కడ కూర్చున్నట్టు ఉన్నది అన్నాడు అనుకోండి భర్త. నేనెందుకు, నాకు పనే ఉంది, నీకులాగా ఉన్నట్టు అనిపించింది నాకు. నేను బస్సు వెళ్ళిపోతుంటే నేను అక్కడ కత్తిపూడి సెంటర్లో నేను కాదే. అలా చీర కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అనుకుంటే ఎలా? అంత అనుమానం ఉండకూడదు. అనుమానం వల్లనే కాపురం మానేసిందండి. ఆవిడ అనుమానించకూడదట. ఎంత గొప్ప భక్తురాలు చూడండి. ఏటమ్మా ప్రాబ్లం అసలు ఏంటి అంటే అంత అనుమానం ఉండకూడదండి. అందుకే ఇప్పుడు కాపురానికి, మా అమ్మ కాపురానికి వెళ్ళి పిల్లలు సర్దుబాటు చెప్తున్నారు. పిల్లలు కూడా అలాంటి పాఠాలు నేర్పించేస్తున్నారు తల్లిదండ్రులు. నువ్వు అంత భక్తురాలువా? నువ్వు అంత జ్ఞానం, ఒక దావీదు లాగా జ్ఞానం ఏమైనా తెలిసిందా? దావీదే తన అడుగులు కొంచెం తప్పడడుగు వేసి నువ్వే భక్తుడువా, నేనే భక్తుడు అని చెప్పండి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఒక యాక్టర్ కానీ ఒక మినిస్టర్ కానీ వస్తుంటే పొలోమని వచ్చేస్తుంటారు న్యూస్ మీడియా వాళ్ళు కవర్ చేయడానికి. నుంచుంటే మాట్లాడతారు, కూర్చుంటే మాట్లాడతారు, ఇలా చేసి మాట్లాడతారు. ఎవరికన్నా ఏదన్నా సాయం చేస్తే ఫోటోలు తీస్తుంటారు. వీడియో ఎప్పుడు తీస్తూ ఉంటారు. వెనక ముందు అతన్ని లైవ్ అంతా చూపిస్తుంటాడు. బ్రేకింగ్ న్యూస్. వాళ్ళు గొప్పోలండి, వాళ్ళ కోసం తీస్తారండి అంటున్నాడు. కాదు, దేవుడు నీ కోసం న్యూస్ మీడియాలో కవర్ అయ్యే వారి కోసం అందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే అందరినీ వీడియో తీస్తున్నాడు, అందరినీ పరిశోధన చేస్తున్నాడు. ఎలా కవర్ చేస్తాడట? కూర్చుంటే కవర్ చేస్తున్నాడు. నువ్వు కూర్చున్నోడు ఫోటో తీయండి, ఎవరైనా ఊరుకుంటారేమో. వెనక్కి తిరిగి మాట్లాడుకున్నప్పుడు ఫోటో తీయండి. బాబు నేను ఎక్కడికి వెళ్ళి వస్తానన్నాడు ఫోటో తీయండి ఏమని అనుకుంటారు? ఊరుకుంటారా? దేవుడు ఎక్కడ వదలలేదండి, ఎక్కడ వదలలేదు. ఏ గడియ వదలటం లేదు ఆయన. నా నడకను, నా పడకను, నడకను కూడా చూస్తున్నాడు, పడకను పరిశోధన, అంటే పడుకున్నా పరిశోధన చేస్తున్నాడు, నడుస్తున్నా పరిశోధన చేస్తున్నాడు. కింద వచ్చి అంటున్నాడు అన్ని అందులో ఇమర్చబడి ఉన్నాయి. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా చర్యలంటే నా పనులన్నీ ఎవరు తెలుసు? దేవునికి. అంటే ఎంత లెక్కో చూడండి. ఎవరైనా సరిపోతారా? ఈ నమ్మకాలు సరిపోతాయా? నీకు ఒక్కరోజు ప్రసంగంతో అర్థం కాదు, కానీ ఇలాంటి ఎన్నో ప్రసంగాలు వింటే బాగా ఎక్కుతాయి. లేకపోతే మా ఊరు మాస్టారు మాకు ఓటేశారు అని చెప్పుకుంటావు నువ్వు. కానీ దేవుడు అలా కాదు. ఎవరికి వారికి నచ్చినట్టు ఏం చేయడు, దేవునికి నచ్చినట్టుగా ఉండాలి, దేవుని ఇష్ట ప్రకారం ఉండాలి. మన చర్యలన్నిటినీ నువ్వు నడుస్తుంటే, నువ్వు కూర్చుంటుంటే, నువ్వు పడుకుంటే, నువ్వు విచారంగా ఉంటే, నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు ఎక్కడికో నడిచిపోతుంటే, పాపం చేయడానికి వెళ్తుంటే, అబద్ధం మాట్లాడడానికి ఏదైనా ఆయన కవర్ చేస్తున్నాడు. అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నమ్మితే మారాలి కదా. నమ్మేవా నిజంగా? అంతప్పటి నుంచి వెళ్తున్నాను అంటావు, అబద్ధమే కదా. నీకేమైనా తెలిసిందా వాస్తవాలు? వాస్తవం తెలియాలి నీకు. అందుకని మన వారిని కానీ భర్తని కానీ భార్య కానీ ఎవరు కనిపెట్టలేరని తెలుసు. కనిపెట్టేవాడు ఎవరున్నారని చెప్తున్నాడంటే దేవుడు. నీ అడుగుల లెక్క నీకు తెలియదు, మరి ఎవరికి తెలుసు?
దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకని కొంతమందిని కనిపెట్టడానికి అడుగులు ప్రింట్ తీసుకుంటున్నారు. అడుగులు ప్రింట్, ఐ ప్రింటే కాదు, ఏలు ముద్ర ప్రింటే కాదు, గోర్లు ప్రింటే కాదు, పెదవులు ప్రింటే కాదు, పళ్ళు ప్రింటే కాదు, పసిపిల్లలకు కాళ్ళు ప్రింట్ కూడా తీసుకుంటారు. ఎంతమంది హాస్పిటల్లో పుడతారు కదండి, కాళ్ళు ప్రింట్ కూడా తీసుకుంటారు. ఎవరు పెట్టిన వారికి జాగ్రత్తగా అప్పగించాలి. అది ఎంత ప్రాబ్లం. ఎవడన్నా హత్య చేసి వెళ్ళిపోతే వాడు పాదాలను బట్టి, ఈ పాదాల ముద్రలను బట్టి ఏం చేస్తారు, సరి చూసి నేరస్తుని పట్టుకుంటారు. ఈ అడుగులు కొలత, ఈ అడుగు అంచేతే ఎక్కడైనా మర్డర్ జరిగిన, ఏది జరిగినా ఎవరిని చుట్టూ ఎవరు రానియరు. ప్రవీణ్ ప్రకాడాలు గారు చనిపోతే ఏం పట్టించుకోలేదు అనుకోండి, అది మొత్తం మిగతా వాళ్ళందరికీ తెలుసు. చాలా పకడ్బందీ చేయాలి, కానీ ఏ పకడ్బందీ చేయలేదు. ఒక నేరస్తుడు ఎవరో పట్టుకోవడానికి అతని కాలు కానీ, అతను చేతితో పట్టుకున్నటువంటి ఆయుధం కానీ, ఆయుధం మీద ఉన్న ముద్రలు కానీ, అక్కడ కాల్చిన సిగరెట్ కానీ, సిగరెట్కు అంటుకున్న పెదవుల ప్రింట్ కానీ, ఇవన్నీ కనిపెడతారు. ఇవన్నీ ముద్రలు ఎవరిచ్చారు? అన్ని ముద్రలు ఇచ్చారు. నువ్వే కానీ సిగరెట్ ఆడు కాల్చడా? నీదే కానీ కాలు కాలదు కాదా? నీ కాలు నీదేనమ్మా. ఇంద్రమ్మ కాలనీ ఒకలా ఉంటుంది, కానీ నీ కాలు మాత్రం మరో కాలులా ఉండదు. జగన్ గారి ఇల్లు ఒగ్గది ఒంటి కాలు మీద ఉంటుంది, కానీ నీ కాలు వేరు, నీ చెవులు వేరు, అందుకే నీ నిర్మాణం వేరు. అందుకే ఎలా లెక్క పెట్టగలరు? అన్ని కాళ్ళే కదా. నీకు పని లేదు. కొంచెం పని పెట్టిన పోలీసులు పట్టుకోగలరు, వాళ్ళు కూడా అందరినీ పట్టుకోలేరు. తేల్చేసరికి చాలా టైం పడుతుందని న్యాయ విచారణ శాస్త్రం ద్వారా ఈ కాలు ముద్రలను కూడా ఏం చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. అంత అవసరం అంటే అవసరం. దావీదుని అలా పట్టుకోవడానికి చూసారంటే అప్పుడే. ఈ కాలుని పరీక్షించే శాస్త్రం, న్యాయశాస్త్రం రాకముందే దావీదు గారు అంటున్నారు, కీర్తన గ్రంథం 17వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. 17వ అధ్యాయం 11వ వచనం కీర్తన గ్రంథం. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు అంటున్నాడు దావీదు. దావీదు కష్టకాలంలో పరిగెత్తికి వెళ్ళిపోతున్నారు. దావీదు ఒంటరి పిచ్చి కంటేనే, నువ్వు మైక్లో పిచ్చుకు అనుకోకు, నువ్వు ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చికు నువ్వు అనుకుంటున్నావు. ఒంటరి పిచ్చి కంటే నీకు చాలా మంది ఉన్నారు. దావీదుకి అందరూ ఉన్నా సరే ఆయన పారిపోతున్నాడు. ఒంటరి పిచ్చి కంటే నువ్వు అదే పిచ్చుకు నువ్వు అనుకో, నువ్వు ఏడుస్తున్నావు. పిచ్చుకలతో చాలా పిచ్చుకలు ఉంటాయి పిచ్చుకంలో. అర్థం కాని బాధల చేత సమాజం కలుషితం అయిపోతుంది. కానీ దావీదు లాంటి సమస్యలు, దావీదు లాంటి మనసు ఎవరికి ఉందండి? పిచ్చుకంటే పిచ్చుకంటారు, లేడంటే లేడంటారు, దుప్పంటే దుప్పి అనుకుంటారు, కానీ సరిపోవాలా? ఆయన పారిపోతున్నాడు. సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి ఏం చేస్తున్నాడు? అరణ్యాలలో తప్పించుకుంటే, అరణ్యాలలోనే ఆయన జీవితం ప్రారంభం యవ్వన కాలంలో. ఆ టైము అతను గుర్తించుకున్నాడు, దైవజ్ఞానం ఉంది కాబట్టి. దేవా, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు. మనుషులకి అప్పటికే పరిశోధన శాస్త్రం ఉంది. ఆ తర్వాత వచ్చిన శాస్త్రం గొప్పదనుకున్నారు, కానీ బైబిల్లో ఎప్పుడు దావీదు చెప్పాడు, అప్పటికే మనుషులు జ్ఞానం కలిగి ఉన్నారు. దావీదు అడుగు, ఆయన అడుగు జాడలు గుర్తుపడుతున్నారు. అన్ని అడుగుల్లో ఈ జాడని ఎలా తెలుసు? ఈ నడుగుల్లో అడుగు పంది జాడని ఎలా తెలుసు? ఈ నడుగుల్లో నీ మేక అడుగులని ఎలా తెలుసు? ఇది మా కోడి అడుగులని ఎవరైనా చెప్పగలరా? వాళ్ళు కోడి చూస్తే గుర్తు పెట్టగలరు, కానీ మీ పందులు ఉన్నాడు, పంది అంటే మా పంది అని గుర్తించేవారు. కుక్క అంటే కుక్క అని గుర్తించవచ్చు. కుక్కలన్నీ కలిసి దెబ్బలాడుకున్నప్పుడు ఈ అడుగు మా కుక్కదే నువ్వు ఎలా చెప్పగలవు? దేవుడు చెప్పగలడు. ఇక్కడికి కనీసం 200 మంది ఉంటారు. ఇక్కడ ఎంతమంది వచ్చి ఎన్ని అడుగులు వేశారు, ఏ టయానికి ఎన్ని అడుగులతో వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, దేవుని కొరకు ఎన్ని అడుగులు వేశారు, కార్యక్రమం జరిగిస్తామన్నా సరే ఎన్ని అడుగులు పరిగెత్తి వచ్చి దేవుని కోసం వచ్చారు, చెబితే వచ్చారు, చెప్పకుండా వచ్చారు, ఆసక్తి వచ్చారు, ఎన్ని అడుగులు వేశారు. ఆదరతో ప్రేమతో ఉంటే ఎన్ని అడుగులైనా వేస్తాం. ఇష్టం లేకపోతే పెళ్లి కూతురులాగా వెనకడుగులే వేస్తాం. వెనకడుగులు వేసి వద్దామా మాందామా అల్లు ఒప్పులు రారా బాబు రారా ఎందుకనంటే ఖాళీ లేదంటున్నారు ఒకరు కూడా. మాకు తెలిసిలే అనుకుంటున్నారు. దేవుని మాటలుంటే పోయే సొమ్మిది మూట, నీ మూట ఏమైనా పోతుందా?
కానీ దేవుడిని అడుగు అన్నిటినీ గుర్తుపడుతున్నారంటే, మనుషులు గుర్తుపడుతున్నారంటే దేవుడు గుర్తుపట్టడా? దేవుడు మన అడుగు జాడలన్నీ గుర్తిస్తాడు. ఆయన మన అడుగులు లెక్కిస్తున్నాడు. ఆయన నువ్వు కూర్చోడు, నువ్వు లేవటం, నీ చర్యలు, నువ్వు మాట్లాడటం, నాలుక మీద నీ మాట రాక మునిపే. అందుకే నేను అన్నానా అని అనకూడదు, మళ్ళీ మొదలకించకంటే. ఒక అంతగా చెప్పడం చేత నేను అనే ఉంటాను, నేను అలాంటి దాన్ని అనండి. కొంత ఏమన్నా పశ్చాత్తాపం, నేను అనే ఉంటాను బాబు. నీవు ఎలాగ అన్నావు అనుకుని అనే ఉంటాను అనండి, అనే ఉంటాను. ఒప్పుకోకపోతే పెద్ద ప్రాబ్లం. అందుకే అలా చెప్తున్నాను నేను. ప్రతిరోజు ఏం చేయాలి? దేవా నేను పాపినే, నిజంగా నాలో చాలా లోపాలనే, వదిలేసినట్టునే, సాయికాలం అవుతున్నట్టు నేను పాప నేను క్షమించానే అడగాలి. పరిశుద్ధుడు అయిపోయాడు, పరిశుద్ధుడు చేశాడు, అయినా సరే లోపాలు లేవా నీళ్ళు? చెప్పండి. ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం, వెనక తిరిగి మోకాలు వేసి, పాపం లేదా మళ్ళా? చెప్పండి. ఉంది. ప్రతిరోజు చేస్తున్న పాపానికి ప్రాయశ్చిత్తం అన్ని విధాలు కలిగించడానికి ప్రతి దినం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మన శరీరండి, ఆయనకి తెలుసు కదా. మాట్లాడితే లెక్క అంటున్నాడు. 12వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 వచనం, 36, 37. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు, రాసుకోండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శన దినమున. అక్కడ అడుగులు అన్నాడు. అడుగులంటే సరిపోయింది కానీ మరి మాటలంటే ఎక్కడ చెప్తాం? మాటలంటే బాగుంది, విన్న మాటలంటే అవి లెక్క చెప్తావు అంటున్నాడు. ఎక్కడ తప్పించుకుంటావు? నక్క అంటే నక్క కాదు, నువ్వే. దేవుని ఎదుట ఎవరు నిలబడగలరు చెప్పండి? ఆయన లెక్కిస్తున్నాడట. వ్యర్థమైన ప్రతి మాట లెక్కలోకి తెస్తాడట. అమ్మ చదువు మరలా. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి వస్తుంది అంటున్నాడు యేసుప్రభువు గారు. ముందుగా చెప్పుకోవాలి, సర్దుకోవాలి కదండి. ముందుగా చెప్పాడు. ఏమిటి చెప్పలేదండి అనుకోవచ్చు. నా కుమారుడు వచ్చి చెప్పాడు కదమ్మా. ఎవడో దొంగోడు సైకో వచ్చాడని ఎక్కడో చిన్న వార్త కత్తిపూర్లో బస్ స్టాండ్లో ఉంటే ఇక్కడ కొత్త పిల్లంతా సాటేస్తున్నావే. ఎవడో సైకో వచ్చాడంటే అన్నూరులు వెళ్తాడు, జాగ్రత్త, తలుపులు వేసుకోవాలని అందరూ చెప్తున్నావు. ఇక్కడ నుంచి ఫోన్ చేసి మీ అమ్మాయి కూడా చెప్తావు. కత్తిపూర్లో ఉన్న సైకో ఎక్కడ? వైజాగ్లో ఉన్న, వైజాగ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని ఆలోచన. ఇలాంటి విషయంలో జాగ్రత్త ఉందా లేదా? మరి మాటల్లో జాగ్రత్త ఉందా? అందుకే నీ అడుగుల లెక్క నీకు తెలుసా? అడుగులే ఎందుకు లెక్క? అడుగులో ఒక అవయవం. అడుగులు మానవ శరీరాన్ని మొత్తాన్ని కదిలిస్తుంది. లే పోదాం, ఏమంటావు, ఎలా చెప్తాను ఇంకా అని అనుకున్నావు అనుకో. నేను నడిపించేది ఎవరు? కాళ్ళు నడాలి, నడిచి వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతాం. మరలా అంచేత అడుగులకి పని ఉంది. నా కొరకు అడుగులు వేయాలనుకుంటున్నాడు ఆయన. నా కొరకు అడుగులు వేయాలనుకున్నాడు, అంతేగాని నా కొరకు కాకుండా వెనక్కి తిరిగి నడాలనుకోలేదు. అడుగులు చిన్నప్పుడు మన గుండెల మీద నడాలని ప్రేమతో నడిపిస్తాం, తర్వాత గుండెల మీదే తన్నేవరా అంటారు. అంతేకాదు, ఈ గుండెల మీద నాన్న గురించి పాటలు పాడుతుంటారు చాలామంది. అమ్మ గురించి పాటలు మంచి కవిత్వాలతో పాడుతుంటారు. నాన్న వేలు పెట్టుకొని నడిపించాడని, గుండెల మీద నడిపించాడని. ఆయన పేరు ఏం పేరు? గజ్జలు ఏదో పేరు ఉంటుంది. ఆయన మంచి సింగర్, మంచి చక్కగా పాటలు పాడుతుంటాడు. మరి చివరికి ఏమవుతున్నారు వాళ్ళు? తల్లిదండ్రులు పిల్లలు జీవితాల్లో చూస్తే చాలా వ్యత్యాసం. పిల్లలు తల్లిదండ్రులు వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన. ఇప్పుడు దేవుడు లోకానికి పంపించి మనలందరినీ తన మాట ప్రకారంగా తన మాటల్లో నడాలని. ఆయనంటే ఎవరి నడకలు వారు నడుస్తున్నారు, ఎవరి నడవడికలు వారివి. దేవుడు అంటున్నాడు, మనము వాటి యందు నడుచుకోవాలని. మీరు ఎలా నడుచుకోవాలో నేను వ్రాయించాను, ఎందుకు అడుగులు వేయాలో నేను వ్రాయించాను, ఎన్ని దినాలు బ్రతకాలో వ్రాయించాను, ఏ తరములో పుట్టాలో వ్రాయించాను, ఎంత కాలము అది కూడా నేను వ్రాసుకున్నాను. అంచేతే నీ కోసం చాలా పగడ్బందీ అయిన సెక్యూరిటీ. ఎవరి కోసం? మన కోసం. మనం ఎవరు? దేవుని కుమారులం. దేవుని కుమారులపై దేవుని భద్రత వ్యవస్థ, దేవదూతలంతా వ్యవస్థ అంతా పటిష్టంగా భద్రత ఇస్తున్నారు.
ఒక సీఎంకి భద్రత ఉందనుకుంటున్నాం, కానీ ప్రతి మనిషికి భద్రత ఉంది. అంచేత నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏ సమయంలో కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, నువ్వేం చేస్తున్నా ప్రతి దాన్ని షూటింగ్ తీస్తున్నాడంటే నీకు ఎలాగుంటుందండి? బాగా తయారైనప్పుడు ఫోటో తీసుకుంటే బాగుంటుంది, ఇలా సింక్గా ఉన్నప్పుడు తీస్తావా? గొడవాడితోటి ఫోటో తీయండి ఎవరికన్నా. నీకు ఎలా కనపడి మీరు తిరిగి వీళ్ళ మీద వాళ్ళు చాలా పడిపోతారు. ఏమంటే గొడవాడితోటి గొడవ రికార్డ్ చేయండి. మరి దేవుడు ఆలోచించండి, నువ్వేం చేసినా ఆయన రికార్డ్ చేసి నిన్నంత షూట్ చేసి వీడియో తీస్తున్నాడంటే నువ్వు ఎక్కడ తప్పిపోతావమ్మా? ఏమిటండి ఆ లేఖనాల పరిశోధన నేను వచ్చుండలేండి. ఇక్కడైతే కనబడవు, దేవుని దగ్గర అన్నీ కనపడిపోతాయి. ఎక్కడన్నా లేదనుకోవచ్చు, కానీ రాజుగారు తీసిన వీడియోలో, దేవుడు తీసినటువంటి వీడియోలో అందరూ ఖచ్చితంగా కనబడతారు. అందుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఏబు గారు అంటున్నారు మహా జ్ఞానంతో, ఏబు గ్రంథం 31:4 ఏబు గ్రంథం 31:4 అందరూ చూడండి. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధకుడినై నేను తిరిగిలాడిన ఎడల, మోసము చీటికై నా కాలు త్వరపడిన ఎడల అంటున్నాడండి. ఎవరైనా అలా చెప్పుకోగలరా? ఈ భూ ప్రపంచములో ఏబులాగా చెప్పుకునేవారు ఎవరు చెప్పండి? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా అంటున్నాడు. నా గురించి ఏం తెలుసురా అంటాను, థమ్సప్ లో గేలెట్టుకుని ఏం తెలుసని నా కోసం అంటారండ్రా. ఏం తెలుసు నా కోసం? ఆవిడ కోసం ఏం తెలుసు? ఆవిడ ఎంత మంచిదో నీకు తెలుసా? ఆవిడ కోసం మాట్లాడతాడు, ఇతని కోసం మాట్లాడతాడు. ఆవిడ కోసం నిజం చెప్పడు, ఇతని కోసం నిజం చెప్పడు, అతని కోసం నిజం చెప్పడు, ఆయన కోసం నిజం చెప్పడు, ఆవిడ కోసం నిజం చెప్పడు, ఎవరి కోసం నిజం చెప్పరు. ఏబు చెప్తున్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. శబాస్, దేవుడికి నా ప్రవర్తన తెలిసని ఒప్పుకుంటున్నాడు. అందుకే ఏబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో అతని చెడుతనాన్ని విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అతడు యథార్థవంతుడు. 1వ అధ్యాయము 8వ ఏబు గ్రంథం 1వ అధ్యాయం 8వ అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతిని ఆలోచించితివా? ఊరందరూ, లోకంలో ఉన్న వారందరి గురించి తెలిసి అంటున్నావు. ఏబు గురించి నీకు తెలుసా? నువ్వు భక్తుడు అయితే ఏబులా మాట్లాడగలవా? ఇప్పుడు దాకా మాట్లాడలేవు, కనీసం ఇప్పటి నుంచి అయినా మాట్లాడగలవా? ఇప్పుడు వరకు నీకు ఎవరూ చెప్పలేదు ఇలాంటి జ్ఞానం, ఇప్పుడైనా తీసుకోగలవా? కనీసం ఇప్పుడు మారినా దేవుడు ఒప్పుకుంటాడు. మారనని బిగిసిపోతే నీకు నరకం తప్ప ఏం లేదు. న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. మీరు ఆలోచించావా? సాతాను నువ్వు నీకేం తెలుసయ్యా? చెడిపోయిన వారందరినీ స్వీకరించావు. అందులో ఒక ఏబు గురించి నువ్వు చెప్పలేకపోతే చెడిపోయిన వారేనే చెప్తున్నావు తప్ప, లోకమంతా నా గుప్పుట్లో ఉందని చెప్తున్నావు తప్ప, ఒకడైనా నీ కొడుకున్నాడని చెబితే అసలు ఎంత బాగుందండి. చెబుతుందండి, అది మంచి అయితే చెబుతుందా? ఏమండి, అంత కంపులో ఒక వజ్రం ఉన్నదని చెప్పొచ్చు కదా. చెప్పే మనసు కాదు దాన్ని. అందరూ అలాంటివేనండి. ఎవరైతేనే అందరూ అలాంటి వాళ్ళమేనండి. మనం, మీరైనా మేము, అందరిని కలిపేసుకుంటుంది. ఇంకా తెలివితేటలు ఎక్కువైతే అలాగ అంటం లేదు ఇక్కడ దేవుడు. నువ్వు లోకమంతా సంసారం తిరిగి 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 ఆ గేటు ఈ గేటు, ఆ ఇల్లు ఈ సొందు ఆ సొందు, ఆ ఖండం ఈ ఖండం, ఆ దేశం ఈ దేశం, రాష్ట్రం జిల్లా గ్రామం పేట అన్నీ తిరిగి వచ్చావు నువ్వు. ఏబు సంగతి చెప్పమ్మా. లోకమంతా నా గుప్పుట్లో ఉన్నదండం కాదు, ఒక్కడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించు. భక్తి లేని వారి కోసం, భక్తి ఉన్న వాని కోసం చెప్పు. నీకు నాకు తేడా అదే. భక్తి ఉన్న వాని కోసం నేను చెప్తున్నాను, భక్తి లేని భక్తిని నువ్వు మూట కట్టుకొని వస్తున్నావు. వాళ్ళు నేను ఇష్టపడటం లేదు. అక్కడ చెప్పాడు ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి
చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు ఎవడను లేడు. అది అంటే దేవునికి ఎలా తెలుసు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నాడు. నడకను, పడకను, ఆలోచన, మనసును, ఊహను, తలంపులు, మూలుగులు లోనికి వెళ్ళి ఆలోచించండి. అర్థమవుతుందండి కూర్చున్న వాళ్ళకి? మీకు బాగా అర్థమవుతుందండి. బాగా రోజు ఉన్న వాళ్ళకి మాత్రం తేడా కనబడుతుంది. ఆ ప్రాబ్లం నాది. సంతోషం. మీకోసమే కొంత ఎక్కువ వడ్డించాలని చూస్తాం. మిగతా వాళ్ళకి ఆకులు సిల్లు పడిపోయి ఉన్నాయి. 7వ వచనం. ఆ బాధ ఎప్పుడు పడుతున్నాం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. నా అడుగుల లెక్క, నీ అడుగుల లెక్క నీకు తెలుసా అంటే ఏమో నాకేం తెలుసండి. మనకేమన్నా తెలుసా? కాలుకి ఏమన్నా దురదొస్తే, కాలుకి ఏమన్నా పట్టీలు ఎట్టుకుంటే, కాలుకి ఏమన్నా ముగ్గెట్టుకుంటే అప్పుడు చూస్తావు కానీ అడుగులు చూస్తావండి ఏండి? కొత్తలో పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు కాలు బాధ తెస్తావు. ఉండి కొలిది సర్పలో పడి, సబ్బులో పడి, మురుకులో పడి, బురదలో పడి, ఆ ఉపాధి పరంగా వస్తున్న ప్రతి గత్తర తుప్పలోనే తిరిగడమే. బాధలు ఎక్కడ ఎడతానో తెలియదు. 200 వేస్తున్నాడు కదా గంటుంటే. ఆడిలు ఎక్కడన్నా పాడేసి వస్తాం, కడేసుకుంటే పోతుంది. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేది. ఎంత ధైర్యం అండి ఆయనకి! నిజంగా చాలా గొప్ప వ్యక్తి అండి. నా అడుగుల లెక్క నేను నా తండ్రికి తెలియచేస్తాను. ఆ అడుగులు అనేసరికి నిజంగా ఈ మాటలు విన్నప్పుడు మనకైతే మెడకడిపోతుంది. బాగా అర్థం చేసుకున్నాం మనలాంటి వానికి, ఇంకా వాక్యం మీద దృష్టి ఉన్న వారికి. అయ్యో ఈ రోజు అడుగులు నీ కోసం ఇయ్యాలన్నా ఎక్కువ వెళ్ళిపోయానే, ఈ 2 రోజులన్నా ఎక్కువ అయిపోయాను, దేవుడి రోజులాగా వెళ్ళిపోతున్నాను నేను అని అనుకున్నాను. నేను మనం ఏదో అన్ని ఈ వాక్యం చెప్పిన పనులు కూడా చేయాలి. ఒక అడుగు దేవుని కోసం ఎక్కువ పడటం. వారానికి 4 రోజులు, నెల రోజులు పడితే కానీ లేఖనాల పరిశోధన జరగట్లేదు. మీరు ఊరుకోండి బాబు మేము ఉన్నాం కదా అన్నాడు. ఏదోటి అంటే మెప్పించడానికి కాకుండా మనం లెక్క. ఎన్నో పనుల మీద మన కాళ్ళు అరిగిపోతున్నాయి, కాలు చివరకు చుట్టుకుపోతున్నాయి, కాలు చివరికి కాటిలో కాలిపోతున్నాయి కాటకంలో పెడితే. మరి ఈ కాలు లెక్క అడిగితే ఏంటండి? కాలిపోయిన తర్వాత లెక్క అంటే బ్రతుకున్నప్పుడు అన్ని లెక్క. ఈ లెక్కను బట్టే లెక్క తేలుస్తాడు. మాట్లాడిన మాటల లెక్క, నీ యొక్క చూపు లెక్క, నీ ప్రవర్తన లెక్క. ఏ లెక్క వదలుడైనా ఇచ్చిన లెక్కలలో మా దిట్ట దేవుడు అక్కడే. అంతే కదండి? మనం అనుకుంటాం అన్న నడిచేస్తే మాసు, కూర్చుంటే మాసు, కూర్చొని నిలబడితే మాసు అని సినిమా యాక్టర్ మాట్లాడుకుంటాం. నువ్వు నడుస్తుంటే దేవుడు రికార్డు చేస్తున్నాడు, మాసు వదిలిపోద్ది. అందుకే చాలా జాగ్రత్త. అడుగులే కదా అని అనుకోకండి. ఈ అడుగులు దేవుడు ఇచ్చాడు. అమ్మో నా అడుగు అంత ఇలువుగా దేవుడు చూస్తున్నాడు, నా కొరకే అడుగులు వేయాలనుకున్నాడు, అందుకు చూస్తున్నాడు ఆయన. నా కుమారుడు అడుగు నా కోసం ఇయ్యాలి, నా పని మీద ఇయ్యాలి, ముందుగా సిద్ధపరిచిన పనులు చేయాలి అనుకోవడానికి హక్కు లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి ఇక్కడ ఉన్నవారందరూ దేవుడు అనుకోవడానికి వీలు లేదు అనేటువంటి వారు చేతులు ఎత్తండి. దేవునికి హక్కు ఉందిలే, హక్కు లేదని, మాకే హక్కు ఉందని అనుకునేవారు ఎవరైనా ఉంటే, దేవునికే నీ అవయవాల మీద హక్కు ఉంది. ఆ తర్వాత హక్కు కాస్త హక్కు ఎవరికి ఇచ్చారంటే నీ భర్తకే నీ దేహం మీద హక్కు ఉంది. పరాయి భర్తకి పరాయి పురుషుడికి హక్కు లేదన్నాడు. మనిషికి అర్థం కాక ఎవరు పడితే వారికే హక్కు ఇస్తున్నారు. దానికి లెక్క చెప్పాలి. పరాయి పురుషుడి శరీరం మీద, నీ శరీరం మీద చెయ్యి పడితే దానికి నువ్వు లెక్క చెప్పాలి, వాడు లెక్క చెప్పాలి. నేను బాప్తిజం పొందేసాను, నేను సింగర్ని, లేకపోతే అదంటే ఒప్పుకోడైనా గెట్ అవుట్. మీ దేహము దేవుని వలన, కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20 వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డ, ఈ దేహాలన్నీ దేవుని వలన మీకు అనుగ్రహం. ఇందాక ప్రకృతి వరం అన్నాం కదండి, అలాగే దేహాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. లేదా ఎంతో మంది దేహం లేకుండా పోయారు. నీ తండ్రి నుండి, నీ తల్లి నుండి వచ్చిన వారు అనేక మంది. అందులో మీ తండ్రికి మీ తల్లికి 2, 3, నేను 3వ వాడిని అండి, 4వ వాడిని అండి, మీ 2 పిల్లలండి, అన్న తమ్ములు వాడిని అంటే మిగతా వాళ్ళకి ఆకారం లేదు, మీ ఇద్దరికే దేవుడు ఆకారం ఇచ్చాడేంటి? ఈ ఆకారంతో మీరు ఏం చేయబోతున్నారు? దేవుని కొరకు ఏం చేయాలని ఇచ్చాడు? పాదాలు.
అడుగులు లెక్క పెట్టి కనిపెడుతున్నారని ఒకనాడు దావీది అంటున్నాడు. మరి దేవుడు లెక్క పెట్టడంటే లెక్క పెడతాడని 139 అధ్యాయంలో చెప్తున్నాడు. నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావని. ఇంకా వెనక్కి వెళ్తే ఏబు గారు చెప్తున్నారు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. 37వ వచనంలో అంటున్నాడు, నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేసేదను. దేవా నా అడుగులు చూడు, నా అడుగుల లెక్క ఇది కౌంట్ అని లెక్కించి వేస్తున్నాడంటే లెక్క పెట్టి వేస్తున్నాడు. కనీసం దేవుని పని ఉంటే ఎన్ని పని మీరు లెక్క పెట్టకపోయినా, దేవుని పని కోసం అడుగులేదు చూడండి, దేవుని కార్యాల కోసం నడిచి చూడండి. లెక్క పెట్టడానికి టైం సరిపోదు, నడ్డమే కష్టం. ఒంగోనో కూర్చోనో నిప్పులతో ఏదో నడాలి. 350 రూపాయల కూలి, 350 రూపాయలు గుత్త కూలి అన్నాం అనుకోండి, నడుగునప్పు మోకాళ్ళే పండిపోయి ఎన్ని అడుగులు వేస్తుందో తెలియకుండా ఆ గొడ్డు దగ్గర అమలు తచ్చాడేస్తుంది నెమ్మదిగా. నీకెత్తి మా మధ్యన తచ్చాడేది వెళ్ళే, నీకు బఠానీలు కొంటాను, నీకు సెలగొండలు కొంటాను, నీకు ఇది కొంటాను, ఇవి నా ఫ్రెండ్ అని అలా ఒప్పందం తీసుకోవాలి ఏదోటి మిగతా వాళ్ళు. అప్పుడు అడుగులు వేస్తుంది, ఎలాగ వేస్తుందో తెలియదు. ఇప్పుడైతేనా అక్కడ పెట్టారు కానీ బాబు మంచి మొక్కలే చెప్తున్నారు కానీ నేను రాలేకపోయాను, కాళ్ళు లేవు. మంచి మొక్కలే. ఏదన్నా ఏరో పని అంటే మాత్రం కాళ్ళు రాకపోయినా సహకరించకపోయినా దొర్లేసి వెళ్ళిపోతావా. ఏబు గారు అంటున్నారు, నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేసేదును అని అంటున్నాడు. రాజు వలే, ఎంతమంది ఎంత ధైర్యంగా చెప్పుకున్నా, నేను రాజు వలే నేను ఆయన దగ్గరికి నేను వెళ్తాను. రాజులాగా వెళ్తాడు. రాజు ఎలాగ వెళ్తాడు? భయపడతాడా? ఏం నడుస్తున్నాడు రాజు రాజ శ్రీ 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 అని గౌరవంగా పిలుస్తున్నారు అనుకోండి, అడిగి ఎలాగెత్తాడు? పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పక్క నుంచి పువ్వులు జల్లుతుంటారు, మిగతా వాళ్ళు భయపడుతుంటారు, రోడ్డు అంతా పరిచేస్తుంటారు. రాజుగారు ఏం చేస్తున్నారు అనేసరికి అందరూ లేచి నిలబడతారు. టీవీగా వెళ్తాడు. ఏవి ఎలాగెళ్తాడు ఇప్పుడు దేవుని దగ్గరికి? రాజు వలే నడుస్తాడు. నువ్వేట్రా పిల్లిలా నడుస్తున్నావు? నువ్వు ఏటా పిల్లి నడకలేట, దొంగ నడకేటి, ఏంటి ఉన్నారా లేవన్నా నక్కి చూస్తావేంటి? తేడా కనుక నువ్వు తేడా అయిన వాడు పరలోకానికి ఎలాగెళ్తాడంటే టీవీగా. అక్రమం చెయ్యి వారులారా, ఎందుకు నేను దాని నుంచి మీరు అలాగేదో మాట్లాడుకున్నాం. జామ చెట్టుకి చూడలేదులే, వీళ్ళు కోసే జామకాయలు కోసుకోవడానికి ఏదోటి పట్టుకుపోవడానికి ఉన్నారు. ఏమన్నా పలకరించిందనుకోండి మొసలు ఇక్కడ ఆడుకుంటున్నాం, గొర్రెలాట ఆడుకున్నాం, సరదా కూర్చొని వేయటానికి గొడవ పడతారు. అటు ఇటు చూసారు కాయలు కనపడవు సార్, సాయంకాలం ఏలబడ్డ కాయలు కనపడలేదని గొడవ పడుతుంటది. ఎందుకు కూర్చున్నాడు వాడు? అప్పుడు మరుసటి రోజు అర్థమవుతుంది, మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, ఇక్కడ మాత్రం అస్సలు కుదరదు అని పెడతాడు. పెద్ద పెంట పెడతాడు. నీకే ఎంత ముసలిదానికి ఎంత తెలివితేటలుంటాయి, దేవుడికి ఎంత తెలివితేటలుంటాయి? ఎందుకురా వంకంక దండాలు, ఎందుకు ఆ పిల్లి నడకలు, ఎందుకు అలాంటి దొంగ పశ్చాత్తాపంలో? అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలీదు. కొత్త పిల్ల పెద్ద పాస్టర్ గారిని అంటే అక్రమం చేయవారులారా, గెట్ అవుట్. నా పనులు నా కార్యక్రమాలు నీ అడుగుల లెక్క నీకు తెలిసని చెప్తుంటే ఎక్కడ ఉన్నావురా? నీ అడుగులు అప్పుడు ఏమైపోయాయి? సాతాడు ఏమన్నా మాయిల్ పకీరు చిలకని బాక్స్లోని చిలకని తిప్పేసినాడు, ఏమైనా తిప్పేస్తుందా నీకు? ఏం చెప్తారు కదా, ఆ బరిలోని చిలకని ఏం చేస్తాడట? ఇలా తిప్పేస్తాడు, అలా తిరిగిపోతాయట. నిన్ను అలాగేనా తిప్పేస్తున్నాడు వాడు. నిన్ను అలా చేస్తున్నాడు. నీ అడుగులన్నీ తారుమారుగా వేస్తున్నాడు. కానీ ఏబు అడుగులు బాగున్నాయి, ఏబు జీవితం దేవునికి నచ్చింది, ఆయన ప్రవర్తన జాగ్రత్తగా సరి చేసుకుంటున్నాడు. అందుకే రాజు వలే నేనేం చేస్తాను, టీవీగా వెళ్తాడట. అదిగోనండి నా కొడుకండి. అది అమ్మ ఎలా ఉందంటే, ఇలా ఫస్ట్ కొట్టాలి కాదండి, లాంటి డేస్ కాదండి, ఉపాసం ఉన్నాను. ఏమన్నదండి? 3 గంటలకే ఏర్పడిపోతావు, 40 రోజులు ఉపాసం అంటావు నువ్వు. 40 రోజులు కదలకుండా తలిపేసి కర్రెట్టుకొని కూర్చోాల, ఎందుకంటే ఉపాసం చేయని. ఉపాసం చేసే వాళ్ళకి ఏ అవసరం ఉండవు కదండి. వాళ్ళకి స్నానం ఎందుకు, నీళ్ళు ఎందుకు, బాత్రూమ్ ఎందుకు, ఏమన్నా బంధు? మరి దొంగ ఉపాసమే కదా, దొంగ ఉపాసమే కదా. ఒంటికాలు జపం చేయకూడదు కొంగలాగా. దేవుని వాక్యాన్ని బట్టి అనేక విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, నా అడుగులు ఆయన కనిపెడుతున్నాడు, ఆయనకి నేను లెక్క చెప్తాను, ఆయన దగ్గర నేను ఏం చేస్తాను అంటున్నాడంటే, నేను టీవీగా నేను వెళ్తాను, రాజు వలే నేను ఉంటాను అంటున్నాడు ఆయన. అలాంటి నడవడిక నిజంగా ఆ తర్వాత నడవడికను మనం చూస్తే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు కనపడతారు.
భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అడుగేస్తే నడిస్తే అసలు అన్న అంటే ఆయన సినిమా యాక్టర్ కాదు అన్న. ఆయన నడుస్తూ 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 పాదయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఆయన 3 సంవత్సరాలన్నర కాలం అంతా బండి లేదు. మా అయ్యగారు మోటార్ సైకిల్ కొనుక్కున్నారు తెలుసా, పాత కారు తీసేసి కొత్త కారు కొనుక్కున్నారు తెలుసా. చాలా బాగుందండి బాబా కారు. ఏమండి, కారు కోసం బండి కోసం ఈ చక్కగా చెప్తే కానీ యేసుక్రీస్తు ఆయన సువార్త బాప్తీసం పొంది ఉపవాసం ఉన్న తర్వాత నడక ప్రారంభించాడంటే పాదయాత్ర ప్రారంభించి ఆ పేతురు దగ్గరికి, ఆంధ్రీ దగ్గరికి, తర్వాత అనేక మందికి ఇందాక ఉదయం చెప్పాను సమరయ స్త్రీ దగ్గర కూడా ఏం చేశాడు, తుర్రమని బండి మీద వెళ్ళాడా, కాలి నడక. ఆయన నడక లెక్క ఎంత బాగుంటది యేసుక్రీస్తు నడక. ఆ తర్వాత బోధించి బోధించి మనకి లోకాసు వార్తలో పొట్టి జక్కి దగ్గర ఆయన మేడు చెట్టు మీద ఉన్నాడు, ఈయన నడిచి వచ్చేస్తున్నాడు. ఆయన ఎవరిని చూశాడు, జక్కయ్యని చూశాడు. అప్పుడు నడకే. ఏంటి పాదయాత్ర? ప్రజా ప్రస్థానమా? కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయి ఇంక దానికి స్థానం లేదనే సమయంలో ప్రజా ప్రస్థానం యాత్రతో 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి గారు. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నారు. 42 సీట్లు తెచ్చారు. ఊపిరి పోశారు. ఎన్నో నడకలు ఎంతో నడిచాడు ఆయన. మా ఊరి నుంచి కూడా నడిచాడు. ఇదిగో మా సహోదరుడు అన్నయ్య గారు అబ్బాయిని కూడా పలకరించినట్టు అప్పుడు నేను పేపర్లో చూశాను. అప్పన్ బాబుని ఫోటోలో నేను చూశాను. ఆ చెరువులోకి దిగి స్వయంగా మా ఊర్లో కూడా దిగి రాజశేఖర. అంటే అక్కడి నుంచి చేవెళ్ళ నుండి ఇచ్చాపురం వరకు నడిచి 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 ఎన్ని అడుగులు కిలోమీటర్లు చెప్పగలిగారు కానీ అడుగులు చెప్పగలరా? అడుగులు కూడా లెక్కెట్టగలమంటే మరలా చెరువులో తిరిగిన అడుగులు, ఇంట్లో తిరిగిన అడుగులు, ఎక్కడో నడిచిన అడుగులు అన్నీ ఎక్కడ చెప్పగలరు? వాదార్ప యాత్ర చింతలూరు వరకు కూడా వచ్చారు జగన్ గారు. అదొక యాత్ర, అది పాదయాత్ర. మరో ప్రజా ప్రస్థానం వాళ్ళ కుమార్తె, ఆవిడ పాదయాత్రే. వస్తున్నాను మీకోసం, ఈయన పాదయాత్రే. ఈ పాదయాత్రలన్నీ దేవుడు రికార్డు చేస్తున్నాడు. రికార్డు చేస్తే దేవుని లెక్క సరిపోతున్నాయా చెప్పండి? అయ్యో నా ప్రజలారా అన్నారు, వాదార్చడానికి అన్నారు, మరో ప్రజా ప్రస్థానం అన్నారు, ప్రజా ప్రస్థానం అన్నారు, పేరులాగా వస్తున్నాను మీకోసం అన్నారు. ఈ లెక్కలు దేవుని వాక్య ప్రకారంగా మీ అడుగులు లెక్క ఏమైనా దేవునికి సరిపోతుందా? అందుకేనా పాదాలు ఇచ్చాడు. ఇలా ఎంతో మంది భూప్రపంచములు, మేధావులు, నాయకులు పాదయాత్రలు చేశారు. అందులో గాంధీ గారు కూడా పాదయాత్ర చేశారు. మనం పరాయి వాళ్ళు పరిపాలన ఉండడం దేనికని చెప్పి పరిపాలన చేస్తున్న సమయంలో యువకుడిగా అప్పుడు గాంధీ గారు ఆ సమయంలో మరి అతనికి ఉన్నటువంటి మంచి ఉద్దేశాన్ని బట్టి దేశానికి త్యాగం చేయాలని ఆయన కూడా సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, ఎన్నో ఎలాంటి గ్రహాలు పేరు మీద పాదయాత్రలు చేశారు. ఆయన అడుగులు ఏమైనా మరి ఏమైనా సరిపోతాయా? దేవాన్ని అడుగుల లెక్క నీకు తెలిసట్టున్నాడు. మరి వీళ్ళు కిలోమీటర్లు చెప్తున్నారు, మీకోసం వచ్చేమంటున్నారు, ప్రజలతోనే మాట్లాడడానికి వచ్చేమంటున్నారు. కానీ దేవునికి ఈ లెక్కలేమీ సరిపోవటం లేదు. ఆ తర్వాత మార్క్సిస్ట్ అనేటువంటి ఆయన సోషలిజములో మంచి ఎంతో ప్రత్యేకతను మరి తెచ్చినటువంటి వ్యక్తి, ప్రజల పక్షాన్ని పోరాడిన వ్యక్తి, యేసుక్రీస్తు వారు బోధించిన బోధలు, బైబిల్ బోధలు, అపోస్తలుడైన పౌలు గారు తిరిగిన సేవ పరిచర్య యాత్రలు పూనికి పుచ్చుకొని మార్క్ గారు పేరు పెట్టి మార్క్సిస్టు అని మారిపోయి ఆయన కూడా ఎంతో తిరిగాడు. ప్రజలకు సేవ చేయాలి, సాయం అందించాలి, వాళ్ళ మనుషులకు మంచి ప్రేరణ ఇవ్వాలని మార్క్ గారు కూడా తిరిగారండి మార్క్సిస్ట్గా. మరి ఆయన పాదయాత్ర చేశాడు. ఆయన పాదాల లెక్క ఆయనకు తెలుసా? ఆయన పాదాల లెక్క దేవునికి ఏమైనా ఇష్టమా? దేవుని పనులు చేయకుండా నువ్వు ఎంత సాయం చేసినా, ఎంత సహాయార్థమై తిరిగినా ఆ పాదాల లెక్క దేవుని సన్నిధికి సరిపోదు. ఎందుకంటే నీ అడుగులు ఇచ్చింది నా కోసం. 1 కొరింథీ రాసిన పత్రిక 12:18 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 12:18 అయితే దేవుడు లెక్కల గురించి దావీదు మాట్లాడుతున్నాడు. నా నడక నా పడక నీకు అన్నీ తెలిసి అంటున్నాడు.
ఇంకా ఏమంటున్నాడంటే దావీదు గారు 73వ అధ్యాయం 2వ వచనంలో, 73 అధ్యాయం 2-3 వచనాలు నేను ముగించేస్తాను. నా పాదములు జారుటకు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. నా అడుగులు కరెక్ట్ గా పడిపోతున్నాయి. కరెక్ట్ అని దావీదు చెప్పుకోలేకపోతున్నాడు. ఎవరు చెప్పుకున్నారు? ఏబు గారు చెప్పుకున్నారు. ఎవరు చెప్పుకున్నారు? కన్యకతో నేను ఎలా మాట్లాడుదును అని 31 అధ్యాయంలో ఉంటది. చాలా బాగా ఎవరు రాస్తాడు ఆయన. అందుకే దేవుడు చాలా విట్నెస్ ఇచ్చాడు ఆయన కోసం. నేను నా కనులతో నిబంధన చేసుకుంటే కనుల గురించి ఒక పాఠం చెప్తే అందులో ఆయన గురించి చెప్పాలి. చెవుల గురించి చెప్తే అక్కడ ఏబు గారు వస్తారు. నువ్వు ఏ పాఠానికి సరిపోవు. నువ్వు ఏ పాఠానికన్నా సరిపోయావా? కళ్ళు ఇచ్చినందుకు. అబద్ధాలట, అవును అబద్ధాలు నోరేని ఒప్పుకుంటావు. సుఖమేంటి? తప్పున్నాళ్ళకట, అవును తప్పున్నాళ్ళకినే అంటావు. తప్పున్నాళ్ళకైతే ఒప్పుకుంటాడు ఆయన. అన్ని దేవునికి అంకితం చేయాలి. నా పాదములు జారుటకు కొంచెము తప్పెను. చదువునైనా. నా అడుగులు జార సిద్ధమాయెను. దేవా, ఒకప్పుడు నా పాదములు జారుటకు తప్పాయి, నా అడుగులు జార సిద్ధమయ్యాయి. అయితే మరి ఎలా, ఏం చేయాలి? 119వ దావీదు కీర్తన 11వ వచనం. 119వ దావీదు కీర్తన 11వ వచనం. మీ ఎదుట నేను పాపం చేయకుండినట్లు నా హృదయములు నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అయితే నేనేం చేయాలి? నా అడుగులు జారకంట ఉండాలంటే కాలు జారినా పర్లేదు, నోరు జారకూడదు. నోరు జారినా పర్లేదు, కాలు జారకూడదు అని బ్రహ్మానందం లాగా తెగమిక డైలాగులు మీరు చెప్తారు. ఏది జారకూడదట. ఇదేం తెలివితేటలేండి బాబు. ఏది జారకూడదు అంటున్నాడు దేవుడు. ఇది జారితే పర్లేదు, అది జారినా పర్లేదు అంటున్నావు. అడుగులు జారకూడదు. మా అడుగులు స్థిరపరచు. మా అడుగులు నిలబెట్టుకుంటాం. నీ ఎదుట నేను పాపం చేయకూడినట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఎందుకని? అడుగులు బాగా వేద్దామని. మా అడుగులు నాకు లెక్క తెలియలేదు కదా. లెక్క లేనని అడుగులు తెక్కగా అన్ని వేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం అర్థమైంది కాబట్టి, అమ్మో దేవుడు మన అడుగులన్నీ లెక్కిస్తాడు కాబట్టి అడుగులు బాగా వేయాలంటే ఏం చేయాలి? నీ వాక్యాన్ని, నీ ధర్మశాస్త్రాన్ని నీ హృదయములో నేను ఉంచుకున్నాను అంటున్నాడు. నేను ఉంచుకుంటున్నాను. ఎందుచేదంటే నేను బాగుండాలని, ఇక మీదట అడుగులు బాగా వేయాలని. అడుగులు ఎలాగేస్తే నాకేంటి అనుకుంటున్నావు? నీ అడుగు, ప్రతి అడుగును లెక్క పెడితే నిన్ను నిలబెడతాడు దేవుడు. ఎవరికి తెలుసని అనుకోకండి. అక్కడ పట్టుకున్నాడో నీ పరిస్థితి తారుమారిక. ఎవరు నేను విడిపించలేరు. అక్కడ ఎవరు సిఫారసు బెయిల్ ఇవ్వటానికి లేదు. నీ అడుగుల లెక్క, నీ మాటల లెక్క, నీ చూపుల లెక్క, నీ మనసు, నీ తలంపులు, నీ ఊహలు అన్ని కౌంటర్లు లెక్క చెప్పంటే ఎక్కడ చెప్పగలవు? క్షమాపణ ఉందా అక్కడ? అక్కడ క్షమాపణ లేదు. భూమి మీద యేసుక్రీస్తు నామములోనే క్షమాపణ తప్ప భూమిని విడిచిన తర్వాత నీకు క్షమాపణ. దేవా, నా అడుగులు ఇలాంటివి. నేను తప్పు చేశాను. బెత్షెబా విషయంలో తప్పు చేశాను. మరొక విషయంలో అయినా తప్పు ఉండొచ్చు. నన్ను క్షమించి ఇక మీదటి నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటానని వాక్యాన్ని ఉంచుకొని ఇప్పుడు అడుగులు ఎలా వేస్తున్నాడట? వర్షంలో జారిపోతామని, చలిలో దేని మీద, అలా చీకట్లో ఏదేసేస్తామని టార్చ్ లైట్ వేసుకొని ఎంత నడుస్తామో రాత్రుల వేళ అలా నడుస్తున్నాడంట భక్తుడు. 119వ దావీదు కీర్తన 105వ వచనం చూడండి. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, ఎవరితో తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ చూస్తున్నాడు. మీ నాన్న చూడలేదు, మీ అమ్మ చూడలేదు. పక్క వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ మీద తిరగబడుతున్నాడు. ఎవడరా నన్ను చూసినాడని? నీ తండ్రి చూస్తున్నాడు. ఆయన ఎవరైనా ఆఫ్ చేయగలరా? ఆయన అడుగుతానంటున్నాడు. చెప్పకంట ఉండగలవా? దాచుకోగలవా? స్క్రీన్ మీద చూపిస్తాడు. ఎక్కడో హైదరాబాద్లో జరిగే విషయాన్ని టీవీలో కనపడుతున్నాయే. ఇక్కడ జరిగే మీటింగ్ అక్కడ జరగదా? ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఆయన కనబడవా? ఇక్కడ నువ్వు చేయలే పని చేస్తుంటే ఏం చేస్తున్నావో కనబడదా? ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటూ నువ్వేం చేస్తున్నావో ఆయన కనబడదా? ఏటండి నీకేనేటండి సీసీ కెమెరా అంట? నీకే అంత డబ్బు ఉందా? నీకే అన్ని సదుపాయాలు ఉన్నాయా? నీకే అంత టెక్నాలజీ ఉందా? దేవుని దగ్గర లేదా? టెక్నాలజీకి బాబు అతను. అన్ని కనిపెట్టిన సర్వ సృష్టికర్త.
సకల శాస్త్ర ప్రవీణుడు. అన్నీ ఆయన దగ్గర ఉన్నవి. అన్నీ లైవ్ వెళ్ళిపోతున్నాయి. ఈ లైవ్ అయినా నెట్ లేక సిగ్నల్ లేక కొత్త పెళ్ళిలో పడదేమో కానీ, డబ్బు లేకపోతే కాకినాడలో పడదు కానీ, డైరెక్ట్గా మన లైవ్లన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? అందుకే దావీదు గారు అంటున్నారు 119, 105 వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము. నేను ఎట్టాసారంగా ఎలుగులో కూడా నడిచేస్తాను, పాదములకు దీపమని బోర్డు ఎట్టుకుంటే సరిపోదు. వాక్యాన్ని బట్టి అడుగులు వేయాలి. ఏం చేయాలి? వాక్యాన్ని బట్టి అడుగులేరు. వాక్యం పని వాక్యమే, నా నడక పని నా నడే, గుడి పని గుడిదే, వందనాల పని వందనాలదే, తందనాల పని తందనాలదే అని చేయకండి. అది పద్ధతి కాదు. అది మరి మంచి పాట వేసాడు కదా దేవుడు కొత్త పెళ్ళి. నీ అడుగుల లెక్కని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి ఒరే అలా కాదురా ఎలా నడాలని చూపించాడు. కాళ్ళు ఉన్నాయని అలా నడుస్తున్నారా, అలా నడకండి, ఇలా నడండి. నేనే మార్గమును నా లైన్లో నడండి. నడిచే పద్ధతి చెప్తాను. కొంచెం పద్ధతిగా నడమ్మా. పద్ధతిగా నడంటే మనకి రేస్ అయిపోతుంటాం. బాగా నడరా బాబు అంటే కోప్పడిపోతుంటాం ఎదుటోళ్ళ మీద. ఆయన అలాగట్లేదు. నేనే మార్గం రా, నా వెనక నడండి. నేను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో, నీ ప్రవర్తన మచ్చ ఉంటుందేమో, నీ వయసుకు మచ్చ ఉంటుందా, నీ యవనానికి మచ్చ ఉంటుందా, భార్యకు మచ్చ ఉంటుందా, భర్తకు మచ్చ ఉంటుందా, మచ్చలు కడిగి వేయబడుతుంది పద్ధతిగా ఉంటే. ఎవరు నేను అనటానికి సరిపోరు. శబాస్, మంచివాడు చాలా మంచిగా నడుచుకుంటున్నాడు నియమ నిబంధన ప్రకారంగా. ఇక్కడికి వచ్చి గత్తరబెత్తరగా చూస్తున్నాం అనుకోండి, ఇంటి దగ్గర అడ్డదిడ్డగా బ్రతుకుతున్నాం అనుకోండి, ఈ బ్రతుకు ఏమాత్రం మంచిది చెప్పండి? మారాలి. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప, నా అడుగులు అడిగేస్తే తప్ప, నా వెనకాల వస్తేనే తప్ప ఎవడును సృష్టికర్తను చేరలేడు అన్నాడు. ఇప్పుడు కాళ్ళు ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోండి. కాలుకి చుట్లు లేవు, కాలుకి అది లేదు, కాలుకి ఇది లేదు, పగిలిపోయాను కాదు, కాలు ఎలా వేస్తున్నావు అనేది చూసుకోండి. కాలుకి బలహీనతలు ఉంటే కాదట్లే, మన కాళ్ళు మంచికి వేస్తున్నాయా చెడికి వేస్తున్నాయా? బంగారు జోడును నడుతున్నావా, టైర్ జోడుమని నడుతున్నావా, తోలు జోడుమని నడుతున్నావా, ఏ ఖరీదులో జోడు నడుతున్నావు? జోలు గురించి ఆలోచించో, వెండి కోసం ఆలోచించో, ఆకర్షణ కోసం ఆలోచించే కానీ దేవుడు నీ అడుగులు లెక్క పెడుతున్నాడు. ఏ వేసుకున్నామని అంటలేదు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 వచ్చాను. 2:21 వచ్చాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీ కొరకు బాధపడిపోయాడండి ఆయన. ఏంట్రా వీళ్ళ అడుగులు, వీళ్ళ తలంపులు, వీళ్ళ ఊహలు, వీళ్ళ శరీరం, వీళ్ళ ఆలోచన ఇలా పాడైపోయి ఏంటి? వీళ్ళందరినీ మార్చేటువంటి ఒక మంచి పురుషుడు కావాలి, మంచి వ్యక్తి కావాలని దేవుడు ఆలోచించి యేసుక్రీస్తుని పంపిస్తే ఆయన ప్రపంచానికి ఒక మోడల్ పురుషుడు, ఒక శక పురుషుడు, ఒక నూతన పురుషుడిగా వచ్చాడు. అది ఆయన చూడాలి. అందుకని 3 రోడ్లు వేసుకున్న వాళ్ళని కాదు చూడటం, తల మీద 3 రోడ్లు 3 విధాల కటింగ్లు వేసుకున్న వాళ్ళని కాదు చూడడం. యాక్టర్ని ఎవరిని చూడాలట? యేసుక్రీస్తుని చూడండి. ఆయన ఎలా నడుస్తున్నాడు, ఆయన నడకలో సాత్వికం, ఆయన నడకలో జ్ఞానం, ఆయన నడకలో సమాధానం, ఆయన బోధలో, ఆయన ప్రవర్తనలో ప్రపంచానికి మహా జ్ఞానాన్ని బోధించాడు మహనీయుడైన. అందుకే యేసును పంపించాడు. 30 సంవత్సరాల వయసు వరకు ఇంటికి కావలసిన బాధ్యతలు, అవసరతలన్నీ, సాకారాలన్నీ చేసి, తల్లిదండ్రులకి తీర్చవలసిన బాధ్యతలన్నీ చేసి, బాధ్యత గల కుమారుడు అనిపించుకొని 30వ ఏట దేవుని పని మీదకి వచ్చాడు. అప్పటి నుంచి దేవుని పని మీదే నడుస్తున్నాడు. పాదయాత్ర ప్రారంభించాడు. మార్చి వార్త 1:38 ఉంటాడు. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, రండి, ఇతర సమీప గ్రామంలో ప్రకటించుటకు మనం వెళ్ళుదాము, రండి రండి మీరు కూడా రండి అంటున్నాడు సుశీల్ని. దేవుణ్ణి నమ్మేమో పక్కన కూర్చున్నామంటే కాదు. అది కొత్త పెళ్ళి ఎందుకు రావాలండి? ఇక్కడ సంఘస్థులంతా మాకు అవసరం, మాకు కావాలా, వారి ద్వారా ఏమన్నా పట్టుకుపోవాలని వచ్చాము కాదు. దేవుని సువార్త కోసం నడాలి, మన కాళ్ళు నడాలి, మన ఊరు మాట్లాడాలి, మన పెదవులు విప్పాలి, మన మనసులు విప్పాలి, మన గుప్పులు విప్పాలి. అన్ని దేవుని కొరకు ధారాళంగా చేయాలి. చదవండి. ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళిద
వెళ్ళుదము రండి, వెళ్ళుదము రండి. ఇంది నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. వారితో చెప్పెను, ఎందుకు వచ్చాడు? ఓటు కోసం వచ్చాడా? డబ్బు కోసం వచ్చాడా? కాదే. నశించిపోతున్న మానవాళికి, నడవడిక లేని వారికి, అడుగులు లెక్క తెలియనట్టు వారికి, ఒరే ఆ అడుగంటే ఇలాగేయాలరా అన్నంటే ఇతనా. అందుకే వచ్చాడు అన్నయ్య. ఎవరైనా వచ్చాడు అన్నయ్య, ఎవరైనా యేసుక్రీస్తు అన్నయ్య. ఆయన అడుగులో మీరు అడుగు వేయండి. నా వెంట రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా నా వెనకాల నడండి అన్నాడండి. చేపలు పట్టుకుంటే ఆకలి తీరుతుంది, ఎక్కువ తింటే కడుపు పాడవుతుంది. మనుషులు పట్టండి, మనుషులు మార్చండి, మనసు ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. 21వ వచనం ముగించేస్తాను. మొదటి పేతురు రాసిన పత్రిక. ఎన్నో వచనాలు ఉన్నాయి ఇంకా దావీదు గారు చెప్పినవి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఉంచిపోయాడట తన అడుగు జాడలు. ఏం జాడలండి? అడుగు జాడలు. అడుగు అంటే ప్రవర్తన కూడా జ్ఞానం తెలిసి ఉండాలి. దైవ జ్ఞానం తెలిసిన యేసుక్రీస్తు అడుగులు జాగ్రత్తగా వేశాడు. చివరి క్షణానికి దేవా ఇగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, సమస్తం నెరవేర్చేసాను అన్నాడు. యోహాను సువార్త 19:30 వచనంలో. ఇక మీదట నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. అవయవాలు కాళ్ళు ఇచ్చినందుకు నడిచాను, నోరిచ్చినందుకు మాట్లాడాను, చూపించినందుకు చూశాను, చెవులు ఇచ్చినందుకు అనేక సంగతులు విని అనేక మందికి బోధించాను, చేయవలసిన పనులన్నీ చేశాను, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేశాను. అలా చేయమని అందరికీ చెప్పాను. అందుకే అడుగు జాడలు ఉంచి ఏం చేశాడంట? మీ అందరికీ తన అడుగు జాడులు మాదిరి ఇగో ఇలా నడండ్రా. ఒరే మన పెద్దోళ్ళు నడిచినట్టు ఎవరు నడుతున్నారా అనుకుంటారు. కానీ ఆ పెద్దోళ్ళు నడిచినట్టు ఊరికి క్షేమకరమైనగానే నడుస్తారో చాలామంది. తండ్రి నడిచినట్టు కుమారుడే నడవటం లేదు. ఇంకెక్కడ బాగుపడుతుంది చెప్పండి సమాజం? ఎవరి నడవడిక వారిది. భార్యది ఒక నడవడిక, భర్తది మరొక నడవడిక, కుమార్తెది మరొక. ఇంకా కుటుంబం ఏం కట్టబడుతుంది? సంఘం ఏం కట్టబడుతుంది? రాజ్యం ఏం బలపడుతుంది? పరలోకం ఏమి వెళ్తారో ఆలోచించండి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అడుగుల లెక్క నీకు తెలుసా అంటే నీకు తెలియదు, నాకు తెలియదు. మన కన్న తండ్రి అయిన దేవునికి తెలుసు. ఆయన ఎలా నడాలో నేర్పిస్తున్నాడు, ఎవరు అడుగు జాడల్లో నడాలో నేర్పిస్తున్నాడు. ఆయన వెంబడించండి. అందుకే నన్ను వెంబడించి ప్రతి వాడు నా సిలువనెత్తుకొని. ఏదో డబ్బులు వస్తాయంటే యేసు బాబు నమ్ముతాం, కానీ మేము సిలువ ఎత్తుకుని ఎందుకు నడుస్తామండి? ఎవరన్నా డబ్బులు ఇస్తారా? ఎవరన్నా కారు ఇస్తారా? ఇల్లులు ఏమైనా ఇస్తారా? దుప్పట్లు ఏమైనా పంచి పెడతారా? కంచాలు ఏమైనా పంచి పెడతారా? అలాగైతే వస్తావు అంటున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అది కాదు. నా కుమారుని చూసి మీరు నేర్చుకోండి, నా కుమారుని ముద్దు పెట్టుకోండి, నా కుమారుని ఇష్టపడండి, నా కుమారుని అడుగు జాడలో నడండి అని చెప్తే ఆయన వచ్చి అంటాడు, నన్ను వెంబడించి ప్రతి వాడు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తాను ఏదో అనే విషయాన్ని, భావాన్ని విడిచిపెట్టి, నేను అది కాదా ఇది కాదా ఆ స్థాయి నుండి ఎందుకు నేను దిగజారిపోతాను అనుకోకుండా పనికి రాని పాత స్థితిని ఉపేక్షించి విడిచిపెట్టి ఏం చేయాలా? ఆయనను వెంబడించాలి అని చెప్పాడు. ప్రతిదినం 24వ తేదీకి రావడమే కష్టం, 23 ఒకరోజు పని చేయడమే కష్టం. ఇంకెప్పుడు నడితే చెప్పండి? అందుకని ఎక్కువ నడండి దేవుని కొరకు. పని ఉందా అని అడగండి. దేవుని పని ఉందా? నాకేమైనా పని ఉందా? దేవుని కొరకు పనికొచ్చే అడుగులు వేయకపోతే మీకు లేదు పరలోకం. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ కార్యక్రమాలకు ఎంతవరకు సహకరించినటువంటి మరి ఈ యొక్క ఇషాక్ గారిని బట్టి, వారి పరిచర్యను బట్టి, చుట్టుపక్కల సేవకులను బట్టి, అలాగే మరి కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి మరి పౌలు గారిని బట్టి, కార్యక్రమం జరిగించడానికి కారణమైనటువంటి కుమారుడు జరిగించాలనే ఉద్దేశంతో ఉన్న కుమారుడు రాజేష్ను కుటుంబం, వారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు, అలాగే ప్రసన్న గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరలా ఏప్రిల్లో నుండి మార్చి వదల కంటే ముందు ఏప్రిల్ చెప్తారు, మార్చి ఉంది కదా, మార్చి ఉంది అంటే ఏప్రిల్లో లుధియా గారు కూడా మరి లేఖనాల పరిశోధన ఏర్పాటు చేస్తారు అని ప్రకటన చేయమని మోషే గారు చెప్తున్నారు.
పిల్లలు మనం ఏ స్థాయిలో ఉన్నామని కాదు, తక్కువ స్థాయిలో తక్కువ స్థితిలో ఉన్నవారు ఎక్కువ పనులు చేయటానికి ఇష్టపడుతున్నారు. అది చాలా సంతోషం. వాక్యం అర్థమవుతుంది. చెయ్యండి. ప్రతి ఒక్కరూ దేవుని పనులు చేయడానికి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని పని కొరకే చేయాలని కార్యక్రమాలు ప్రకటించండి. విలువైన వాక్య భాగాలని మీరు ఏ ప్రాంతంలో చెప్పమంటే, ఏ ఊరిలో ప్రకటించమంటే, మీరు ఏదైనా ప్రాంతం చూస్తే అక్కడే ప్రకటిస్తాం. అర్థమైందండి? ఎవరైనా ఆసక్తి కలిగి దేవుని కార్యక్రమాలు సహకరించండి. కార్యక్రమం జరిగిన సహకారులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొచ్చి, ప్రేమ కలిగిన మా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయం వరకు నీ అమూల్యమైన మాటల చేత మా జీవితంలో, మా శరీరంలో, మా దేహంలో ఇవ్వబడిన అవయవాలలో ఒక ప్రముఖమైనటువంటి అవయవం కాళ్ళు. వాటి కోసం కొన్ని విషయాలు ఆలోచించాం. ఇంకా నీ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి నాయన. కాళ్ళే కదా అనుకుంటున్నాం. అది మీ అవసరం, మీ పని మీద మీరు చేసుకున్నాం కాదు. మా పని అనుకొని మేము పాడు చేస్తున్నాం. మీ పని మీద అనుకొని మేము జాగ్రత్త పడితే, నీ వాక్యం మా పాదాలకి దీపంగా పెట్టుకొని మేము అడుగులు వేస్తే మా అడుగులు జారవు అంటున్నాడు దావీదు. నేను అలాగే సరి చేసుకున్నాను, మీరు అలా సరి చేసుకోండి అని చెప్తున్నాను. నేనైతే నా అడుగుల లెక్క దేవునికే చెప్తాను. నేను ఆయన ఎదుట నేను చాలా రాజు వల్ల టీవీగా నేను నడిచి వెళ్ళిపోతాను అంటున్నారు ఏబు గారు. ఎంత ఉన్నతమైన జీవితం ఆయన. అలాంటి విషయాలు తెలిసేసరికి మా కాలం చెల్లిపోయి చల్లారిపోయి కాలు చచ్చిపడిపోయి ఉన్నారు అనేక మంది. ఇకనైనా మా తండ్రి ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలో ఈ ఆరోగ్యాన్ని బట్టైనా సరే ఉన్న కొద్ది అడుగులైనా నీ కోసం ఇవ్వాలి. దేవుని పనులు ఉన్నాయా, దేవుని కార్యక్రమాలు ఉన్నాయా, దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని పక్షాన్ని ఎలాంటి అడుగులు వేయాలనే ఆలోచనతో ఇంతవరకు నీ ప్రసంగాలు, ఈ మాటలు నన్ను బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి. మరొక సమయంలో నీ చిత్తమైతే ఇక్కడ ఉన్న వారు అందరూ ఆసక్తిని బట్టి ఇక మీదట ఇక్కడ కార్యక్రమాన్ని మేమే జరిగిస్తాం. మంచి వాక్యాన్ని చెప్పండి, మేమున్నాం, మా కష్టార్జితాన్ని ఇచ్చి మేమే ఇక్కడ స్వయంగా ఏర్పాటు చేస్తాం అన్నంత ఆసక్తి వాక్యం మీద, ఇంత ప్రేరణ గల వాక్యం ఎప్పుడు వినలేని మాటలు వారికి వినిపించాలి. విన్న మాటలు వారి ప్రేరణ పొంది మీ కొరకు నిలబడి ఎలాంటి కార్యక్రమాలు అనేకమైనవి జరగటానికి, తన ప్రాంతానికి, తన కుటుంబానికి మాటలు వినిపించడానికి బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తాం. ఈ కార్యక్రమాన్ని జరిగించిన కుమారు రాజేష్ను, తనకి ఇచ్చిన కుటుంబాన్ని, తల్లిదండ్రులు, భార్యని కృప చేత బలపరచండి. మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ ఆదరణ వారికి అనుగ్రహించండి. తిరిగి ప్రయాణం వెలుచున్న పిల్లలందరికీ నీ కృపను తోడుగా ఉంచండి. అలాగే మా తండ్రి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుతున్న పిల్లలందరికీ నీ కృప తోడుగా ఉంచండి. సహకరించిన సహకారులందరూ వారు వేసిన అడుగులు, వారి ఆలోచన, వారి పనులు ఫలించి వాక్యము ప్రకటించబడింది. అందరి బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నీ ఆదరణ అనుగ్రహించండి. ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తాం.